సమయంలో ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగుజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడరగని మన్నాతో నిన్ను పోషించెను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మహాగరుడు అయిన దేవా, మహిమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములు ఎదుట నాయన మా అడుగులు మీరు స్థిరపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు మా జీవితాలకు నమ్మదగిన వారు, మా బ్రతుకులకు నమ్మదగిన వారు. అయ్యా, మా బ్రతుకంతటికీ ఆధారము నీవే. ఈ లోకములో మేము ప్రాణ ఆత్మ దేహాలతో ఉండవచ్చు, కానీ ఈ లోకములో మేము మీ వాక్యమును బట్టి మాత్రమే బ్రతుకుతున్నాం దేవా. అలా బ్రతకగలిగేటువంటి కృపను మీరు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించ సమర్థుడు. అట్టి కృపలో మమ్మల్ని నిలబెట్టమని మీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నాం. కృపగల దేవా, ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా హృదయాంతరంగాలలోనికి నీ వాక్కు దూసుకుపోవునుగాక. ఈ వాక్కు మమ్మను నూరంతలుగా ఫలింపజేయునుగాక. సాతాను కార్యాలని లయపరిచి శపించి బంధించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ధ్యానాంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపినంత మట్టుకు ఎన్ని వారాలు నడిపిస్తారో, లేకపోతే ఈ వారంతో క్లోజ్ అవుతూ మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు మన ప్రాణాత్మ దేహాలను ఇక్కడే పెట్టి వినగలిగేటువంటి చెవిని, గ్రహించగలిగేటువంటి మనస్సును దేవుడు మనకు ఎలాగ ఇచ్చారు, దాన్ని మనం పదిలంగా కాపాడుకొని విందుముగాక. ఈ సమయంలో ధ్యానాంశములో మనం చదువుకున్నది ఏంటంటే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 3వ వచనంలో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఇది ధ్యానం చేసుకుందాం. ఫస్ట్, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట కాదు, ఇక్కడ జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటే దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్య భాగంలో నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, అది ఒకే మాట. ఏంటమ్మా అది? ఒకే మాట. నీవు నా ఆజ్ఞలు గైకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇవి 2 మాటలు, అది ఇది కలిపి. మరి దేవుడిచ్చినటువంటి ప్రతి మాట అంటే ఏంటి? దాని అర్థం పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని వాక్యం అంతా అని అర్థం. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆహారము వలన మాత్రమే మనుష్యుడు బ్రతకడో, దేవుడు యొక్క ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యము అంతటి వలన మనుష్యుడు బ్రతుకుతాడు. ఒక మాట చెప్పుకుందాం. నిజంగా ఆహారం తింటేనే కదా మనం బ్రతుకుతాం. అబద్ధాలు ఆడకుండా కరెక్ట్గా చెప్పేద్దాం, లాజిక్లు అయ్యొద్దు మనకే. ఆహారం తింటేనే కదండి మనం బ్రతుకుతాం. వాక్యం తినగలం ఏంటండి? సూప్ చేసుకుని తాగుదాం. ఓటుపతులు చూస్తే సూప్ చేసుకుని తాగేసాడు అతను. మనం అలా చేసుకుని తాగలేం. అదంతా ఉత్తుత్తిది, బూటకం అన్నమాట, నాటకమోనే. మరి ఇది బూటకం కాదు, నాటకం కాదు కదా. అసలు మరి ప్రభువు ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నారు? అసలు మనుష్యుడు ఆహారం వలన కాదు, ఆహారం వలన మాత్రమే కాదు. ఇక్కడ రాయబడి ఉంది, ఏమనుందంటే ఆహారము వలననే గాక. ఆహారం వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? ప్రభువు మనతో చెప్పిన మాట ఏంటి? ఎందుకంటే మనం అజ్ఞానుల వలె కాక జ్ఞానంగా ఉండాలి. ఈ పాస్టర్ గారు చెప్పినా, లేదా పాస్టర్ గారు చెప్పిన ఒక్క మాట పట్టుకెళ్ళిపోయి ఆహారం లేనోళ్ళు, ఆహారం లేదనుకోండి, సపోజు మా పాస్టర్ గారు చెప్పారు,
ఆహారం లేకపోయినా కూడా దేవుని వాక్యం వలన బ్రతికేస్తారంట. వాక్యాన్ని చూసుకుంటూ ఉంటే ఏమవుతారు? దీని అర్థం ఏంటి? జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3-4 వచనములు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా దేవుని నోట నుండి వచ్చు మాట వలన అనలే, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది అనెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా వ్రాయబడినటువంటి వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకవేళ దేవుని యొక్క అద్వితీయ కుమారుడు కావచ్చు, కానీ ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి మనుష్యుడే. ఆయనకు ప్రాణ, ఆత్మ, దేహాలు ఉన్నాయి. ఆయన కూడా ఈ లోకములో బ్రతకాల్సింది దేని వలన బ్రతకాలి అంటే దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన బ్రతకాలి. అందుకే ఈ సందర్భం స్పష్టంగా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఇక్కడ మనం సందర్భాన్ని ధ్యానం చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ చేత ఆయన అభిషేకింపబడిన తర్వాత, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క శబ్దం భూమి మీద వినబడినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మపు అనుభవం అయిన తర్వాత, అభిషేకింపబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నారు? ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ఉన్న తర్వాత, ఉపవాస ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నారు? డౌట్గా చెప్పొద్దు. 40 రోజులు. కరెక్ట్గా చెప్పితే నిద్ర రాదు. అందుకే నేను ప్రశ్నలు అడుగుతాను. ఎన్ని రోజులు? 40 రోజులు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన అయిన తర్వాత ఆయన ఎవరు? మనుష్యుడు, ప్రాణాత్మ దేహాలు ఉన్నాయి. మనకు మామూలుగా ఉపవాసం లేకపోయినా కరెక్ట్గా గంట కొడతా ఉంటుంది. టిఫిన్ టైంకి, మరలా మధ్యాహ్నం, మరలా సాయంత్రం, మళ్ళీ మధ్యలో స్నాక్స్, మళ్ళీ మధ్యలో టీ, కాఫీలు, మజ్జిగలు అన్నీ పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే మన శరీరంతో ఉన్నాం కాబట్టి. వైద్యులు కూడా మనకి సలహాలు అలాగే ఇస్తారు. ఏమని ఇస్తారంటే మంచిగా తినాలి, టైంకి తినాలి, అలాగే. అవును కదా? యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన ముగించుకున్న తర్వాత ఆయన ఆకలి గొనగా అని రాయబడి ఉంది. ఆయన దప్పిగొని ఉన్నారు, ఆకలి కొని ఉన్నారు. ఎందుకంటే ఆయన మనుష్యుడు కాబట్టి. ఎప్పుడైతే ఆకలి కొని ఉన్నాడో, మనల్ని మోసపుచ్చేవాడు అక్కడ ఉన్నాడు. వాడే సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు. వాడు అపవాదనియు, సాతాననియు, ఆది మహాఘట సర్పమనియు వాడికి పేరు. ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె తిరుగులాడే శోధకుడు కూడా వాడే. ఎందుకు మింగాలనుకుంటాడు అంటే దేవుని దగ్గర నుంచి వాళ్ళని దూరం చేసి మింగేయాలి, వాడి కడుపులో వేసేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శోధకుడు వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? శోధకుడు. ఇతడు డైరెక్ట్గా సాతానుడు దేవుని యొద్దకు వచ్చాడు. ఒక తలంపు కాదు, లేకపోతే ఒక ఆలోచన కాదు, లేకపోతే ఒక ఊహ కాదు. డైరెక్ట్గానే అపవాది అనబడేటువంటి శోధకుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఇప్పుడు ఆయన శరీరధారి గనుక, మనిషి గనుక ఆయనకు ఆకలి వేస్తుంది, ఆయనకు దాహం వేస్తుంది గనక ఇప్పుడు నేను అతడిని శోధిస్తే ఈజీగా టెంప్ట్ అయిపోయి, శోధనలో పడిపోయి, నా అస్త్రములో బిగుసుకుపోయి, నా ఉరిలో చిక్కుబడి
మొదటి దేవుని కుమారుడు అనబడేటువంటి ఆదామును మోసగించినట్లుగా కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభును కూడా నేను మోసగిస్తే సూపర్గా ఉంటుంది అని అనుకున్నాడు. అదును చూసి ఏం చేస్తాడండి? అదును చూసుకొని, మన పరిస్థితులు చూసుకొని, మన స్థితిగతులు చూసుకొని, మన లోటుపాట్లు చూసుకొని, తర్జన భర్జనలు అవుతున్న పరిస్థితులు చూసుకొని, కాళ్ళు తొక్కేసుకుంటున్న పరిస్థితులు చూసుకుని, మన కన్నీటి పరిస్థితులు చూసుకుని, వేదనాభరితమైన పరిస్థితులు చూసుకుని, అదును చూసుకొని దాపరిస్తాడనమాట. వీడు వచ్చాడు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. నువ్వు దేవుని కుమారుడు అయితే, వీడికి తెలదా దేవుని కుమారుడని? తెలుసా తెలీదా? పోనీ ఆయనకి తెలీదా నేను దేవుని కుమారుడినని? నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టిగా చేసి తినేయి. యేసుక్రీస్తు ప్రభువారు అజ్ఞాన, అవివేక, అంధుడా, మందమత కాదు కదా. ఆయన ఎవరు? జ్ఞాని. ఆయన ఏం చేశారంటే, నేను దేవుని కుమారుని కాపాడబెట్టి, ఎలాగ నాకు ఆకలేస్తుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినేస్తే ఏంటి అని టెంప్ట్ అయ్యారా? శోధనలో పడిపోయారా? అసలు నువ్వు చెప్పడం ఏంటి నాకు? అసలు నువ్వు నా దగ్గర రావడం ఏంటి? నా దరిదాపులకు రావడం ఏంటి? నువ్వు నాతో మాట్లాడడం ఏంటి? ఒకవేళ మాట్లాడడం నీ పని, నువ్వు సిగ్గుమన్నాడు మాట్లాడుతూనే ఉంటావు. కాకపోతే నీ మాట నేను వినవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సిచ్యువేషన్ ఏంటి? జాగ్రత్తగా ధ్యానం చేసుకుందాం మనం. యేసుక్రీస్తు ప్రభువారి సిచ్యువేషన్ ఏంటి? నిజంగానండి ఆకలితో ఉన్నప్పుడు అండి గింజి పువ్వు కూడానండి పరమాన్నం కింద అనిపిస్తుందండి మనకి. ఆకలి ఏమీ లేనప్పుడు అండి, కడుపు నిండిపోయిన తర్వాత అండి జాయింట్లు తీసుకొచ్చి మన ముందు పెట్టినా తినడానికి అసలు అవుతుందండి మనకి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు? 40 రోజుల నుంచి ఆహారం లేదు, నీళ్లు కూడా తీసుకోకుండా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినేయి. మళ్ళీ ఏమి యాడ్ చేస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు ఏమనుకుంటున్నావో, రాళ్ళుని రొట్టెలగునుగాక అన్నావంటే వెంటనే రాళ్ళన్నీ కూడా అందమైన రొట్టెల కింద మారిపోతాయి. అంటే నీవు ఇప్పుడు శారీరకంగా బలహీనంగా ఉన్నావు, నీ శరీరానికి ఇప్పుడు ఆహారం కావాలి, నువ్వు సొమ్మసిల్లిపోయేలా ఉన్నావు, నువ్వు దప్పికతో ఉన్నావు. అందుకని నీ ఆకలి తీర్చుకో, నీ దప్పికను తీర్చుకో. నేను నీకు మంచి సలహా ఇస్తున్నాను. ప్రియుడిలా కనబడతాడు అలాంటప్పుడు. నేను నీకు మంచి సలహా ఇస్తున్నాను, బాగోగులు కోరేవాళ్ళ కనబడతాడు. ఎవరు పట్టించుకోకపోయినా నేనున్నాను నీకు అన్నట్టుగా కనబడతాడు. ముందు ముందు అర్థమవుతుంది మీకు. ఎవరు పట్టించుకోలేదు నిన్ను, నేనే పట్టించుకున్నాను, నేనే నీ కొరకు ఆలోచిస్తున్నాను, నేనే నిన్ను తలుస్తున్నాను, నా మది నిండా నువ్వే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. యేసుప్రభు మనకు మాదిరి. మాట్లాడుతుంటే దేవుడు దేన్ని ఆధారంగా చేసుకున్నాడో, వ్రాయబడిన మాటను ఆధారంగా చేసుకుని, మనుష్యుడు ఆహారము వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఎప్పుడైతే శరీర సంబంధంగా ప్రాణ ఆత్మ దేహాలతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆహారం ఎంత అవసరమో, శారీరకంగా ఉన్నటువంటి ఆ దేవునికి శరీర సంబంధమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం ఎంత అవసరమో, ఆ అవసరమైన ఆహారాన్ని చాలా తేలికగా రాళ్లను రొట్టెలుగా మార్చుకోగలిగేటువంటి కెపాసిటీ యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నను. వాక్య క్రమానుసారంగా వాక్య పరిధిలో కడుపులో ఉన్నటువంటి ఆకలిని కూడా తట్టుకొని, దప్పికను తట్టుకొని, శరీరం కాబట్టి నిలబడడానికి శక్తి లేకపోతున్నా, మాట్లాడడానికి శక్తి లేకపోతున్నా, నిస్సహాయకుడిగా నిలబడిన శరీరంలో సత్తువంతా అయిపోయినా నిలబడడానికి కూడా శక్తి లేకున్నా వాడితో మాట్లాడడానికి శక్తి తెచ్చుకొని దేవుని వాక్యాన్ని నిలుపుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆకలితో ఉన్న ఆ సమస్య అయినా కూడా సమస్యను అధిగమించి నిలబడ్డాడు. పోనీ ఎవరన్నా తెస్తారా ఆయనకి ఆహారం? ఆయనకి ఈజీనా కాదా రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం? అంతా ఎవరి చేతుల్లో ఉంది?
యేసుక్రీస్తు ప్రభువారికి చేత కాదా రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవడం? ఆ రాళ్ళు చేసింది ఎవరు? ఆకాశం చేసింది ఎవరు? భూమి చేసింది ఎవరు? పర్వతాలు చేసింది ఎవరు? ఆయన చేసిన దాన్ని మారుస్తాడా యేసు ప్రభు? నియమాన్ని మారుస్తాం మనం. దేవుడు నియమంగా ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడిచ్చాడు, న్యాయ విధిచ్చాడు, నిబంధన ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. అది అన్నటికీ మారనిది, మార్చకూడనిది, మార్చజాలనిది. కానీ క్రైస్తవుడు దానిని తన స్వకీయ లాభం కొరకు, తన శరీర సంబంధమైనటువంటి స్థితిగతుల కొరకు ఈజీగా అది మారనిది, అది మార్చాలని ప్రయత్నిస్తాం, మనం మారిపోతాం. అది మాత్రం మారదు. అది మారదు, అలాగే ఉంటుంది. నువ్వు మారిపోతే ఆ వాక్యము నీ మీద నేరారోపణ చేసి నిన్ను పనికి మాలిన దానిగా, పనికి మాలిన వాడిగా దేవుని ఎదుట నిలబెడదు. ఇంకా జాగ్రత్తగా వెళదాం వాక్యంలో. మరి యేసుక్రీస్తు ప్రభువారు శరీర సంబంధంగా ఆయనకు అవసరమే. ఆయనకు ఆ పాటికి, ఆ సమయానికి అవసరమైనది ఈజీగా ఆయన చేసుకోగలడు. కానీ అపవాదికి అవకాశం ఇచ్చాడా? శరీర సంబంధమైన దాని కొరకు అవకాశం ఇచ్చాడా? దేన్ని గట్టిగా పట్టుకున్నాడో? అవసరంలోనే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆకాశము నుండి అదృశ్య సహాయమును దేవుడు భూమి మీదకి పంపించాడు. అప్పుడు మొట్టమొదటగా ఆయన ఆకలి తీర్చాయి, ఆయన దప్పిక తీర్చాయి. ఇది అద్భుతం. ఇదేమంటారండి? అద్భుతం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే అపవాదికి లోబడిపోయి రొట్టెలుగా తినేస్తే, ఒకవేళ శరీర సంబంధంగా ఆయన ఆకలి తీర్చబడి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఆయన ఏమైపోతారో? పాపి, సాతానికి అనుకూలుడైపోతారు. దేవుని నియమాన్ని మార్చినవాడు అవుతాడు, దేవునిని తృణీకరించిన వాడు అవుతాడు. కానీ శారీరకంగా తనకెంత అత్యవసరమైన శరీర విషయాల్లో లోబడిపోలేదు, టెమటైపోలేదు, తీర్చుకోవాలని అనుకోలేదు. కానీ ఆత్మలో దేవుని మాటను బట్టి ఆయన బ్రతికాడు, దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. నిజంగా అదే ఆకలితో మానవ మాతృలు చచ్చిపోతారా? చచ్చిపోరా? నిజంగా చెప్పండి. ఇంకా అక్కడికి యేసుప్రభుకి అక్కడికి వెళ్ళకండి. ఇంకా నిజంగా అదే టైంలో చనిపోతారా లేదా ఆహారం లేకపోతే? ఇంకా ఆయన ఒక అడుగు కూడా వేయడానికి లేదు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత శిఖరానికి తీసుకెళ్ళాడంట, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడంట ఆయన్ని. శరీరంలో సత్తు ఉందా? మరి చివరికి ఏం జరిగింది? దేవుడు వదిలేశాడా? ఎలా బ్రతికాడు ఆయన? ఆ రొట్టె ముక్క లేకపోతే ఆయన చనిపోవచ్చు, కానీ ఆయన ఎలా బ్రతికాడు? ఏది బ్రతికించింది? దేవుని వాక్యం వలన ఆయన బ్రతికాడు. దేవుని వాక్యము నెరవేర్చుట ఆయనకు సాధ్యమైంది కాబట్టి ఆయనను దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అది అద్భుతం, అది ఆశ్చర్యం. ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశము నుండి దేవదూతలు వచ్చాయి. ఆకాశం ఎవరిదే? దేవుని సింహాసనం. దేవుని యొద్ద నుండి అదృశ్య సహాయము వస్తుంది. శరీర సంబంధంగా టెమటైపోవద్దని దేవుని వాక్యం చెబుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని వ్యాధులైనా, బాధలైనా, నిందలైనా, శోధనలైనా, నీ సంపాదన అంతా కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులైనా నీవు దేవుణ్ణి విడిచి వెళ్ళొద్దు. దేవుడు మాట నిన్ను బ్రతికిస్తుంది, ఏది కోల్పోయినా అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఒక మనిషికి ఏం కావాలండి ఈ రోజున? ఒక మనిషికి, ప్రాణాత్మ దేహాలతో ఉన్న మనిషికి ఒక కుటుంబం, అవునా? తల్లిదండ్రులు ఉంటారు, భార్య, బిడ్డలు, సిరి సంపదలు, ఇరుగు పొరుగు ఉంటారు కదండి. నలుగురు ఉంటారు. చచ్చిపోయిన తర్వాత నలుగురు మోసుకెళ్ళాలి, ఉండాలి. అసలు మనిషికి ఏముండాలి ఈ లోకంలో? చెప్పుకుందామా? మనిషికి ఏముండాలి ఈ లోకంలో? కుటుంబం ఉండాలి, తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు ఉండాలి, నాన్న వాళ్ళు అనబడాలి ఉండాలి, ఆస్తి ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అన్నీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ ఉంటే మాత్రం సూపర్గా, మంచిగా, అందంగా ఉంటుంది. ఇవన్నీ కోల్పోతే, ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు బ్రతకగలరా? ఇవన్నీ కోల్పోయిన వాళ్ళు ఆనందంగా ఉండగలరా?
సంతోషించగలరా? ఇవన్నీ కోల్పోయిన వాళ్ళకి అసలు ఏంటి నా బ్రతుకు, ఏంటి ఇది, శాపమా ఆశీర్వాదమా అనే పరిస్థితులు వస్తాయా రావా? వస్తాయా? అసలు దేవుడు స్తుతిస్తామా ఇలాంటి వాళ్ళు? నేను ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే నిద్రలోకి వెళ్లకుండా ఉంటారని ఇలా చెప్తున్నాను, ప్రశ్నార్థకంగా. ఉంటాయా? ఉండవా? ఉండవు. ఎవరన్నా బ్రతకగలరా అంటే మీరు ఏమన్నారంటే, ఎవరు బ్రతకగలరు? ఎవరైనా బ్రతకగలరా? పిల్లలు ఏమైనా అయిపోతే బ్రతకగలమా? ఆస్తి ఏమైనా అయిపోతే బ్రతకగలమా? అంతస్తు పోతే బ్రతకగలమా? శరీర రుగ్మతలతో ఉంటే బ్రతకగలమా? అందరూ చీ అని ఉమ్మేసిపోతే బ్రతకగలమా? ఎవరు బ్రతకగలరో తెలుసా? దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకున్నవాడు బ్రతకగలడు. హల్లెలూయా. ఎందుకంటే అతడు రొట్టె వలన మాత్రం కాదు, శరీర సంబంధమైన కార్యముల వలన మాత్రము కాదు, ఆత్మ సంబంధమైన వాటి వలన ధైర్యం తెచ్చుకొని ఈ లోకములో బ్రతకగలడు. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత పరలోకములో యుగ యుగాలు బ్రతకగలడు. దీనంతటికి ఆధారము బ్రతికించేటువంటి జీవము కలిగిన దేవుని నోట నుండి వచ్చు ప్రతీ మాట. ప్రతీ మాట మీకు రుజువుపరుస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనం అబ్రహామును చూద్దాం. ఎవరిని చూద్దాం? కథలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అబ్రహామును చూద్దాం. అబ్రహాము గర్భఫలం విషయములో ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎన్ని యాతనలు పడ్డారో, ఎన్ని తిప్పలు పడ్డారో, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక మాటలో మన అచ్చ తెలుగులో చెప్పాలంటే కింద మీద పడిపోయి దొల్లేసి అన్ని రకాల పరిస్థితులు అయితే అద్భుతంగా వాగ్దాన పుత్రుడు పుట్టాడండి. హల్లెలూయా. ఆ వాగ్దాన పుత్రుడు విషయంలో నవ్వినందుకు హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలీని పంపేవలసినటువంటి పరిస్థితి వస్తే దేవాది దేవుడు కూడా శారమ్మకు ఓటేసి నీ భార్య నీతో చెప్పింది చెయ్యి అంటే చచ్చినట్టు మెళ్ళ మీద ఎక్కించుకుని 17 సంవత్సరాలు పెంచినటువంటి రక్తాన్ని పంచుకు పుట్టిన కొడుకును కూడా వదిలేసుకుని నా కొడుకు నా బాబు ఉన్నాళ్లే, దేవుడి చిత్తములో ఉన్నవాడు ఉన్నాళ్లే అని వాడినే చూసుకుంటూ వాడితోనే ఆనందిస్తూ వాడితోనే నా బ్రతుకు ఇంకమ్మ నా బ్రతుకులో ఇంకా ఆనందం వచ్చింది అని అనుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా ఏమన్నాడండి? మనల్ని అంటే మనం విడిచి వెళ్ళిపోతాం అనుకో. అబ్రహామా నీకొక్కడే ఉన్న కుమారుడు, అది కూడా చెప్తున్నాడు. అబ్రహామా నీకొక్కడే ఉన్నాడు, జాగ్రత్త, ఒక్కడే ఉన్నావు, నీ కుమారుణ్ణి మొరియా పర్వతాలలో ఒక పర్వతం యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ నాకు బలి ఇచ్చేయి అన్నాడు. ఇచ్చి అన్నప్పుడు అబ్రహాం యొక్క రియాక్షన్ మన వాక్యంలో చూస్తే తప్పకుండా ఆ వినబడినటువంటి దేవుని యొక్క స్వరానికి లేక దేవుని మాటకి, ఆ దేవుని వాక్కుకి అతడు సంపూర్ణ విధేయత కలిగిన వాడై బలి ఇవ్వడానికి కుమారుణ్ణి, బలికి కావలసినటువంటి సామాగ్రిని అంతటిని కూడా సిద్ధం చేసుకుని వెళుతూ అక్కడ పనివాళ్లతో మాట్లాడుతూ మేము యెహోవాకు మొరొక్కి మరలా మీ యొద్దకు వస్తాము అన్నాడు. అంటే ఇతడు దేనివల్ల బ్రతుకుతున్నాడు? దేనివల్ల బ్రతుకుతున్నాడు అబ్రహాము? శరీరగా బ్రతకట్లే, శరీర సంబంధంగా ఆలోచించట్లే, ఆత్మానుసారముగా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకే కానీ అలాంటి స్వరం వినబడిందంటే, నిజంగా వినబడిందంటే రియల్గా, అబ్బే అది అబ్రహాము కాలం, ఇదే కాలం, చూద్దాం ఏ కాలమో చూద్దాం, దేనికి సాదృశ్యంగా ఉందో చూద్దాం. కానీ అబ్రహాము దేవుని వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాడు. ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మృతులను సజీవులుగా చేయువాడు మన దేవుడు. హల్లెలూయా. లేని దాన్ని ఉన్నట్టుగా పిలుచువాడు మన దేవుడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు ఈ రీతిగా అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అబ్రహాము మా దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఏదేమైనా నా కుమారుడు తప్పకుండా దేవుడు బ్రతికిస్తాడు, ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన వాక్యం అంతటి ప్రకారంగా బ్రతకాలి. ఇది నాకు అనుకూలంగా లేదు కదా, ఏవండి దేవాది దేవా పెద్ద మోకాళ్ళు వేసి ఇంతవరకు నిన్ను వెంబడించాను, ఎన్నో త్యాగాలు చేశాను మహాప్రభో, ఈ సమయంలో ఈ ఒక్క విన్నపాన్ని అంగీకరించి నువ్వు మనసు మార్చుకుంటావా ప్రభా?
అసలు ఇది నీ స్వరమా కాదా, ఒకసారి నాకు చెప్తావా ప్రభు, ఆలోచించుకుంటాను అని ఏమీ అనకుండా, అతనికి తెలుసు దేవుని స్వరం ఏంటో. కానీ శారీరకంగా కడుపు తీపి, ఒక్క మాటలో చెప్తాను, జాగ్రత్తగా వినండి, కొంచెం లోతుకి వెళ్దాం. శారీరకంగా అతనికి మానసికమైనటువంటి క్షోభ, అంటే ఆహారం కాదు ఇది, ఇందాక చెప్పుకున్నది ఆహారం గురించి చెప్పుకున్నా. ఇప్పుడు మనిషికి మానసికమైనటువంటి క్షోభ, మానసికమైన ఒత్తిడి. ఒక మాటలో చెప్పాలంటే ఇంగ్లీష్ పదం టెన్షన్. అవునా, ఉంటుంది ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో నిల్లైపోద్ది అనమాట. బుర్ర పనిచేయదు, బుర్రలో ఇంకేముండదు. కొడుకుని బలిచ్చేయాలా, వేదన, బాధ, కన్నీరు, చింత. దేవుడు స్వరం కాకపోతే ఎంత బాగుండు, ఇదేదో సైతానిగడి స్వరం అయితే ఎంత బాగుండు, ఎన్నో. కానీ ఇవన్నిటిని అబ్రహాము దాటుకుని వెళ్ళిపోయాడండి, అధిగమించి కాలదనుకుని. ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని వాక్కు కోసం. దేవుడే వాక్కు, వాక్యమే దేవుడు. దేని మీద ఆధారపడ్డాడు అతను? దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు మనిషి. ఇప్పుడు కొడుకుని బలర్పించేసి, కొడుకు విషయంలో దేవుడు సడన్గా చెప్పినటువంటి ఆ మాటకి ఎంత వేదన అందాలి. ఇష్మాయేలు విషయంలో వేదన పడలేదండి, దుఃఖపడలేదా, కన్నీరు పెట్టుకోలేదా? ఎంతగా విలపించాడు. ఇప్పుడు ఇస్సాకు విషయంలో మరి వాటన్నిటిని ఏం చేశాడు? అధిగమించుకున్నాడు. అక్కడ ఏమన్నా మిక్కిలో దుఃఖం కలిగి చేసింది అబ్రహాముకి? అబ్రహామని ఎంతైనా మాట్లాడాడా దేవుడు? ఇంటిచ్చాడా? అంటే ఆయన్ని ఒకసారి ఇమేజ్ చేసుకోండి, ఒకసారి అలా స్క్రీన్ వేసుకోండి. అంటే దేవుని వాక్యాన్ని ఎంతగా నమ్మాడు అతను? అంటే దేవుని వాక్యమే అతన్ని ఇవన్నిటిని అధిగమించడానికి కారణమైంది, దాటుకుని వెళ్ళిపోవడానికి కారణమైంది. లెక్క లేకుండా నా దేవుడే నాకు లెక్క, నా దేవుడు మాటే నాకు లెక్క, నా దేవుడు చెప్పింది చెయ్యడమే, నా దేవుని వాక్కును నెరవేర్చడమే. ఎందుకు? నా దేవుడు ఏదేమైనా మృతుడిని సజీవుడిగా చేస్తాడని వాక్యాన్ని నమ్ముకొని, ఆ వాక్యాన్ని బట్టి బ్రతుకుతూ ముందుకు సాగిపోయాడు. అంటే తన జీవితంలో ఇందాక చూస్తేనేమో ఆకలి విషయంలో దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారు అధిగమించుకొని, ఆ ఆప్షన్ దాటుకొని, ఆ పరిస్థితిని అంతటిని కూడా లెక్క చేయకుండా, నా దేవుడు లెక్క, నా దేవుని మాట లెక్క, నా పరిస్థితి కాదు, నా స్థితిగతులు కాదు, నేను సమస్యలు పోయేటువంటి అనుభవంలో ఉన్నాను, అది కాదు, నాకు నా దేవుడు, నా దేవుని మాట, నా దేవుడు చెప్పినది నాకు ముఖ్యం అని వెళ్ళాడు. ఇక్కడ కూడా అబ్రహాం ఎలా వెళ్ళాడు? ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఒకవేళ దేవుడే గనక అబ్రామా చిన్నవాడి మీద చెయ్యి వేయకుమో అని అనలేదనుకో, కత్తి ఎక్కడ పడ్ను? కానీ దేవుడు ఏం చేశాడు? కానీ దేవుని దృష్టిలో అది ఏమైందో తెలుసా? ఇస్సాకును బలి అర్పించేసి ఇస్సాకును మరలా మృతుల్లో నుండి పొందుకున్నట్టుగా దేవుడు లెక్కేశాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా వినాలి మీరు, లేకపోతే మీకు అర్థం అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17. జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. అబ్రాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడా? అక్కడ జరిగింది ఏంటి? మెడమెత్త పడిపోయిందా? కత్తి పడిందా? కానీ దేవుని దృష్టిలో ఏమంటున్నాడు? అర్పించాడు. అంటే మెడ మీద కత్తి పడిపోయింది. తర్వాత ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ఎంతటి త్యాగం అబ్రహాముది! త్యాగమే ఉండాలండి మన బ్రతుక్కి. క్రైస్తవులుగా ఉంటే త్యాగాలు ఉండవండి. ఆత్మ సంబంధంగా బ్రతకాలని ఆశ, ఆరాటం, తృష్ణ మనకుంటే మన బ్రతుకంతా త్యాగంగా ఉంటుందండి. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఆత్మీయులయ్యారు, వాళ్ళు భయభక్తులతో కూడిన భక్తులు అనబడి విశ్వాసులకే తండ్రి అయిపోయి నిలబడ్డాడు. ఎవరో? అబ్రహాం. ఆ సిచ్యువేషన్ అసలు ఊహించుకోగలమండి? ఊహించుకోగలమా? చూడండి,
మన పిల్లలకి ఏదో దెబ్బ తగిలిందండి. ఆ దెబ్బ కొంచెం సివియర్గా తగిలింది. వైద్యులు ఏమంటారంటే కోసేయాలంటారు. ఇప్పుడే భయం వేసింది మనకి. అలా ఉన్నాం. కోసేయాలంటారు, ఏదేదో అంటారు. తట్టుకోగలమండి అసలు? అవుతుందంటారు తట్టుకోవడానికి మనకి? తప్పుతుందా? ఎంత ఏడుస్తూ ఉంటామో ఎప్పుడు వరకు? ఏడుస్తూనే ఉంటాం, ఏడుస్తూనే ఉంటాం, బాధపడతానే ఉంటాం. అలాగైతే ఆడు బాగుపడతాడని తెలుసు. అర్థమైందండి? కొయ్యించుకుంటే బాగుపడతాడని తెలుసు, ఇంజెక్షన్ చేసుకుంటే బాగుపడతాడని తెలుసు. అది బాగా స్పిరిట్ వేసి అద్దితే ఇంకా మంట వస్తుంది. అయినా తగ్గుద్దని తెలుసు, బాధపడతాడని తెలుసు. తగ్గుతుందని ఎడుతూ మానేస్తామా? జాగ్రత్తగా చెప్పండి మరి. తగ్గుతుంది, మా ఓడికి తగ్గుతుంది, బలి ఎక్కువ చేస్తారు మా ఓడికి అంటారా? స్పిరిట్ వేసి అద్దేస్తారు మా ఓడికి అంటారా? పొడిచేస్తారా అంటారా? ఎందుకు ఏడిపోద్ది మీకు? వాడికి ఆ ట్రీట్మెంట్ జరిగిన బాగుపడతాడు కానీ జరిగి బాగుపడతాడు అన్నదానికి కాదు. ఎంత దెబ్బ తగిలింది, అది కూడా బాధే అని మీకు. ఇప్పుడు అబ్రహామును ఆలోచించుకుంటే ఒక్కగానొక్క కొడుకు వాగ్దాన పుత్రుడండి. ఎవడో చెప్తే డోంట్ కేర్. సైతానుగాడు అన్నాడనుక ఆ మాట, ఎల్లవయ్యా అంటాడు. యేసుప్రభు అనలేదా? నువ్వేటి చెప్పేది అన్నాడు. మరి దేవుడు చెప్తే ఎల్లవయ్యా అంటాడా? శిరము వంచి శిరస్స వహించి వేదనే, బాధే, దుఃఖమే, చింత అన్నిటినీ కూడా అధిగమించి ఒక అద్భుతమైన విశ్వాసం అండి అది. హల్లెలూయా. అది మాటలతో చెప్పలేనటువంటి, వర్ణనాతీతమైనటువంటి, వర్ణింప సఖ్యము కానటువంటి అతీతమైనటువంటి విశ్వాసం. కాబట్టే అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఇప్పుడు ఇదంతా మనకు తెలుసు. ఇలా జరిగితే మనకు ఆశీర్వాదమే మీదకి వచ్చేద్దని తెలిసినా కూడా మనం జీర్ణించుకోలేం. వాడికి ఆపరేషన్ జరిగితే బాగుపడతాడంటే జీర్ణించుకోగలమా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం అంత త్యాగపూరితంగా దేవుడు కొరకు ఎలా నిలబడితే రేపొద్దున దేవుడు మనల్ని నిలబెడతాడు, ఆ తర్వాత పరలోకంలో మనమే రాజును, అన్నీ తెలుసు. తెలిసినా మనం చేయలే. మరి అబ్రహాముకి మనకి ఎంత తేడా? చాలా తేడా ఉంది. అందుకే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. చాలా అద్భుతం. మామూలుగా చెప్పేసుకుంటాం, మామూలుగా చదివేసుకోవడం కాదండి. లోతుకి వెళితే ప్రతి ఇంచుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి అడుగు భారభరితంగా పడాల్సిన అడుగే అబ్రహాంకి. కానీ భారభరితంగా అడుగు పడుతుంది, దేవుని వాక్యం బలపరుస్తుంది. మరొక అడుగు పడుతుంది, దేవుని వాక్యంతో బలపడుతున్నాడు. మొరియా పర్వతం దగ్గర బలహీనత ఆవరిస్తుంది, దేవుని వాక్యం బలపరుస్తుంది. దేని వలన అతడు ఆ పరిస్థితిలో నిలబడగలిగాడు? దేవుని వాక్యము వలన, దేవుని వాక్యం వలన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందాక మనం ఆహారం గురించి చెప్పుకున్నాం. మనిషికి ఆహారం చాలా ముఖ్యం. ఇప్పుడు దాన్ని మనం ఎలా ధ్యానం చేసుకుంటున్నామంటే, శరీర సంబంధముగా తిండో మరేదో వాటి విషయంలో మనం టెమటైపోయి దేవుని వాక్యానికి విరోధంగా బ్రతకకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, నిజంగా ఆహారం లేకపోతే నిస్సత్తువ కలుగుద్దా లేదండి? ఇప్పుడు మనం ఉన్నాం కదండి, కడుపులో తిప్పుతుందండి. అన్నీ తెలిసండి మనకు, అయినా ఎందుకు ఉపవాసంతో వచ్చామండి? మనకు బలహీనతలు ఉన్నాయని తెలుసు, మనం ట్యాబ్లెట్లు వేసుకోవాలని తెలుసు. జాగ్రత్తగా చెప్పండి, మన బలహీనతలు ఉన్నాయని తెలుసు. డాక్టర్ గారు రాసి ఇచ్చేసాడు పెద్ద సీటి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవాలని తెలుసు. అయినా మనం ఇప్పుడు ఉపవాసముతో ఎందుకు వచ్చాం? ట్యాబ్లెట్లు ఎందుకు పక్కన పెట్టాం? ఎందుకు ఉపవాసంతో వచ్చాం? డాక్టర్లు తినాలి 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 అంటాడే, ఉపవాసం చేయకండి కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోద్ది అంటాడే. మనం ఆ డాక్టర్ గారు మాట కూడా పక్కన పెట్టి, మనకు అనారోగ్యం ఉందని డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్ కూడా పక్కన పెట్టి ఈ రోజున కడుపు కట్టుకొని ఎందుకు దేవుని మందిరములో మనము నిష్ఠతో ఉపవాసం ఉంటున్నామంటే, మనము దేవుని మాట వలన బ్రతుకుతున్నాం కాబట్టి. వెలిగిందా లేదా? అర్థమైందా లేదా? మనకంతా కూడా నష్టమే తెలుసు. ఈ నష్టాన్ని మనం ఎందుకు అనుభవిస్తున్నాము? దేవుని మాట. ఈ రోజున ఉపవాసం చెయ్యొద్దు నా బిడ్డలారా అని దేవుడు అన్నాడా మనల్ని? ఎన్నో బలహీనతలతో ఉన్నారయ్యా, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఏలుబడి చేస్తున్నాయి, రాపోయినా నేనేమనుకోను అన్నాడా? అసలు దేవుడు అన్నదేంటి? నీకెంత కష్టం ఉన్నా, చచ్చే పరిస్థితి ఉన్న ఆజ్ఞలు గైకో, కట్టడు గైకో, న్యాయ విధి గైకో, నీకు నాకు మధ్యలో నిబంధనను గైకో అన్నాడు. ఇప్పుడు మనం
ఆయన మాటలు గైకొనడానికి మనం ఈ రోజున ఉపవాసంతో దేవుని దగ్గరికి వచ్చాం. అవునా కదా? అయితే ఇప్పుడు మనం శరీర సంబంధంగా ఈ పరిస్థితులకి మనం భయపడుతున్నామా? ఆత్మ సంబంధంగా దేవుని మాట వలన మనం ధైర్యం తెచ్చుకున్నామా? అవునా కదా? ఈ విషయంలో మనం ఆత్మీయులమే. ఏ విషయంలో? అలాంటిది ఒక్కోటి మన ఇంటి దగ్గర ఇలా ధ్యానం చేయాలి. ఇలాంటి ధ్యానాలు ఉండాలి మనకి ఇంటి దగ్గర. పకోడీని యూట్యూబ్లో ఎలాగేస్తున్నారు వెరైటీగాని అని చూస్తున్నారు ఈ మధ్య క్రైస్తవులు కూడానే. అది ఉండకూడదు. తెలుసా? పకోడీ రాదేంటండి మనకి, మళ్ళీ యూట్యూబ్లో చేయాలా? టైం వేస్ట్ పద్ధతి కాకపోతే. ఇలాంటి ధ్యానం చేయండి. ఈ విషయంలో మనం ఫెయిల్ అయ్యామా, పాస్ అయ్యామా? అయ్య బాబోయ్, ఇక్కడికి వచ్చారు కదా, పాస్ అయ్యాం కదా. ఈ విషయంలో పకోడీలో ఉన్నారా ఇంకా? ఈ విషయంలో చూడండి, జాగ్రత్తగా వినండి. మనం అసలు ఉపవాసం ఎందుకు చేస్తాం? సంఘ క్రమం. ఉపవాసంతో ప్రార్థన చేస్తే కీడులన్నీ ఏమైపోతాయంట. మరి ఈ రోజున మరి సంఘంలో అందరూ ఉన్నారండి. సార్వత్రిక సంఘంలో ఉన్న వాళ్ళందరూ శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉన్నారండి. పోనీ అనుకూలంగా లేనోళ్ళు పక్కన పెడితే అనుకూలత కలిగిన వాళ్ళు కూడా ఎక్కడున్నారండి? ఇళ్ళ దగ్గర పడుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి, పనులు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి, టీవీ చూసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. సద్వినియోగపరుచుకునే వాళ్ళు లేరు. అంటే వాళ్ళు దేని వల్ల బతుకుతున్నారు? దేవుని మాట వల్ల బ్రతుకుతున్నారా? వీళ్ళు ఎవరో సంఘమా, లోకమా? మరి వీళ్ళు దేని వల్ల బ్రతుకుతున్నారు? దేవుని మాట వల్ల బ్రతుకుతున్నారా? అసలు ఆత్మీయుడు అనబడిన వాళ్ళు దేనితో బ్రతుకుతాడు? దేవుని మాట వలన బ్రతుకుతాడు. ఈ రోజున మనం ఉపవాసంతో రావడానికి కారణం ఏంటి? దేవుని మాట. అదే మనల్ని బ్రతికిస్తుంది. ఉపవాసంతో రావడానికి మనల్ని దేవుని మాట పురుకొల్పుంది. మనం ఎంత శరీర బలహీనులమైనా, ట్యాబ్లెట్స్ మీద ఆధారపడుతున్నా, టిఫిన్ చేయకపోతే తల తిరిగిపోతున్నా, కడుపు గలిబిల్లాడిపోతున్నా, శరీరంలో సత్తువ లేకపోయినా, తల బద్దలు కొడుతున్నా, ఎందుకు వచ్చాం? దేవుని మాట కొరకు మనం ఇక్కడికి వచ్చాం. అంటే మనం శరీరులంగా ఉండకూడదు. శారీరకమైన వాటి విషయములో దేవుడి ఆజ్ఞను వక్రీకరించి లేదా దేవుని ఆజ్ఞను మీరేటువంటి పరిస్థితి వచ్చిందనుకో, మన శారీరకంగా సమస్తాన్ని కూడా త్యజించుకుని దాటుకుని దేవుని మాట నెరవేర్చడానికి మనం వెళితే మనం జయించిన అనుభవాల్లో ఉంటాం. హల్లెలూయా. యేసు ప్రభువును చూసాం. రెండవదిగా ఆయన మన అబ్రహాము గారిని చూసాం. మానసికంగా మరి మన శరీర జీవితంలో కూడా ఆకలి ఉంటుంది మనకి, అవునా? అలాగని మానసికమైన బాధలు ఉంటాయా? మానసికంగా ఒత్తిళ్ళు ఉంటాయా? ఇబ్బందులు ఉంటాయా? ఇరుకులు ఉంటాయా? ఏడిసి ఏడిసి కళ్ళు గుంటలాడిపోతాయా? కళ్ళలోంచి నీళ్ళు ఆగిపోతాయా? ఇదంతా ఏంటంట? మానసికమైన రుగ్మత. ఆ మానసికమైన ఒత్తిడి అంతా కూడా ఎవరికి వచ్చింది? దాన్ని దేని ద్వారా అధిగమించాడు? నీకు కూడా చాలా విషయాలు, మా పిల్లలు పెళ్ళిళ్ళు అవుతులేదు, ఇంకా మా పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, మా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, ఎటు చూసినా కూడా నలుదిశలా ఇదేనా ఆకలి బాధ? చెప్పండి. మరి అలా ఉండకండి, హుషారుగా ఉండండి. నేను హుషారు లేకపోయినా హుషారు తెచ్చుకుంటున్నాను మీ గురుండి, లోపల ఎన్నున్నా. ఇదంతా ఆకలి బాధేనండి. బాధ అంటే ఆకలి బాధ ఉంటేనా మనకి? ఇంకే బాధ ఉండదా మనిషి అన్నాక? ఉం? కొంతమంది పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు పుట్టింటి బాధ. అది ఏంటంటే కొంచెం మానసికమైన రుగ్మత, మానసికంగా బాధపడతా ఉంటాయి, ఏడిసేం వెళ్ళిపోయి మానసికంగా. ఇప్పుడు మన శరీర జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రియ సహోదరుడ సహోదరి, మానసికమైన రుగ్మతలు చాలా వచ్చినా నీవు బలపరచబడాల్సింది దేవుని వాక్యాన్ని బట్టి. నిజంగా హన్నాకే కడుపు పిల్లలు లేరు, ఆమెకు మానసికమైన క్షోభే. చివరికి దైవజనుడు ఏమన్నాడు? ఒక మాట, నీ విన్నపము దేవుడు అంగీకరించాడు, నువ్వు ఆశించిన దేవుడు ఇస్తాడో, వెళ్ళిపో. ఏమడిగింది, ఏం ఆశించింది? కుమారుణ్ణి. నీ మనవని దేవుడు విన్నాడో, వెళ్ళిపోయింది. ఆ మాట ఆమెను ఏం చేసింది చెప్పండి అమ్మా? మనలాగా మళ్ళీ దేవుని వాక్యం వినేసినా కూడా ఇంటికి వెళ్ళి మనలాగా, ఆవిడలాగా కాదు, మనలాగా దేవుడు వాక్యం వినేసి ఇక్కడే వినేసి అంతా అయిపోయిన తర్వాత కొంచెం బలం తెచ్చుకుని మళ్ళీ ఇలా ఉంటే ఎలాగా పరిస్థితి, ఇలా ఉంటే ఎలాగ పరిస్థితి, ఇలాగైపోతుంది ఏంటి? రోజులన్నీ గడిచిపోతున్నాయి, చుట్టుపక్కల వాళ్ళు అన్నీ అంటున్నారు ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంది అనుకో.
ఆమెను దేవుడి వాక్యం బ్రతికించిందా? అసలు దేవుని వాక్యం అంటూ బ్రతికిస్తుంది. అది బ్రతికించకపోవడం అంటూ ఉండదు. నువ్వు బ్రతకట్లేదంటే నువ్వే తేడా. నియమాలు మారవు, వాక్యం మారదు, దేవుడు మారడం, ఆజ్ఞలు మారవు, కట్టడలు న్యాయవిధి నిబంధన మారదు. నువ్వు దానికి అనుకూలంగా ఉండాలి. ఉండకపోతే నీవు ఆత్మీయుడు కాదు. నీకేది ఒరగదు. దేవుడు పక్షముగా దేవుడు మాట మీద ఆధారపడితే అదృశ్య లోకముల నుండి అద్భుతం దిగొస్తుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు వారికి వచ్చింది, మన అబ్రహాము గారికి వచ్చింది. హన్నాను కూడా జస్ట్ అలా జ్ఞాపకం చేసుకున్నా. ఆమెకు కూడా వచ్చిందా లేదా? ఆ మాట వలన బతికింది. 9వ నెల వచ్చేటప్పటికి పూర్తయ్యేటప్పటికి కుమారుడు చేతిలో ఉన్నాడు. 3 సందర్భాలు మానసికం. ఇప్పుడు చూడండి, నేను ఇందాక ఏమన్నాను? మనిషి అన్న తర్వాత నా ఆనబండోళ్ళు ఉండాలి, తల్లి మొత్తం కుటుంబం ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ లేకపోతే కష్టం కదంటే మనం ఏమన్నాం? కష్టమే అని ఏమన్నా చెప్పాలి మరి. మన క్రైస్తవులం కాబట్టి కష్టమే అని ఏమన్నా అన్నామా? దరిద్రుడు తెలుసా మీకు? చాలాసార్లు చెప్పుకున్నాం కదా, మనం మర్చిపోతాం అంతే, చెప్పుకుంటాం కానీ సడన్గా టక్కని గుర్తురారు. అందుకని మనం పాపం తెలియక అంటాం. ఇప్పుడు చూడండి, దరిద్రుడు తెలుసా? భార్య ఉందా? మరి ఎందుకున్నాడు? చూడండి, భార్య ఉందా? కొన్ని బిడ్డలు ఉన్నారా? నానబడినోళ్ళు ఉన్నారా? ఇరుగు పొరుగు ఉన్నారా? మొత్తం అందరూ కూడా తుపుక్కు నుమ్మేసి వాళ్ళే. ఆయన ఎందుకున్నాడు? దేవుని వాక్యము వలన దరిద్రుడి లోకములో బ్రతుకుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు స్తుతిస్తున్నాడు? దేవుని వాక్యమును బట్టి స్తుతిస్తున్నాడు. నా ప్రాణమా తిను తాగు సుఖించి అంటలే. ఏమీ లేదు కదా అడిగి సుఖం. తిను తాగు సుఖించి అనడానికి ఏముంది? ఏమీ లేదు. మరి ఎందుకు బ్రతుకుతున్నాడు? దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, దేవుని గూర్చి బ్రతుకుతున్నాడు, ఆ నిత్యత్వం కొరకు ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. నిందించాడా? అవమానించాడా? ఆస్కారం ఉందా లేదా నిందించడానికి? యేసు క్రీస్తు ప్రభు పోలే, అప్పుడు యేసు ప్రభు లేడు కదా. సర్లే, దేవా తండ్రి నన్ను ఎందుకు పుట్టించావు? దరిద్రుడిని పుట్టించినది నీవే, ధనవంతుడిని పుట్టించింది నీవే. నన్ను ఎందుకు దరిద్రుడిగా పుట్టించావు? దరిద్రుడిని ఆయన నేను ధనవంతుడిగా గేటు ముందున్నా ఆడెందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు నన్ను? ఎందుకు నా బతుకు ఎలా చేసావు? ఇప్పుడే తీసేసుకోవచ్చు కదా. మన క్రైస్తవులు ఎంతమందో చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కొంతమంది, తీసేసుకో ప్రభువా ఇవన్నీ నేను అనుభవించలేకపోతున్నాను అన్నవాళ్ళు కొంతమంది, తలుపేసేసుకుని గడేసేసుకుంటే బయటోళ్ళకి భయం. ఇలా ఉన్నారు. ఎవరో క్రైస్తవులు ఉన్నారండి ఇలాగా. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది? అర్థం అవ్వలేదా? నిద్రపోకండి మరి క్రైస్తవులు. కానీ నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకు. మళ్ళంటోళ్ళు ఏం చేశాడయ్యా? నీ బ్రతుకంతా దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుతున్న దరిద్రత అంతా నీ దగ్గరే ఉందా? నీ పేరే దరిద్రుడు. లాజర్లే, మనం పెట్టిన పేరు దరిద్రుడు. అసలు ఎందుకంటే సజీవులే కదా దేవుని నామాన్ని స్తుతిస్తారు, మృతులకు ఆయనను గూర్చిన జ్ఞాపకము లేదు గనుక సజీవుడైనటువంటి నేను దేవుని వలన సజీవుడిగా ఉన్నాను గనుక ఆ సజీవుడైనటువంటి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సజీవమైనటువంటి బ్రతుకును బట్టి నా దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఇది ఏంటి? వాక్యం. దేని వలన బ్రతుకుతున్నాడు దరిద్రుడు? రొట్టె వలన బ్రతుకుతున్నాడా? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు. నీ ఒంటి నిండా కూడా అసలు స్నానం కూడా చేయడానికి ఇది లేదు కదా నీకు. నీ ఒంటి నిండా కూడా రసులు కాగుతూ భయంకరంగా బ్రతుకుతున్నావు కదా. అసలు దేవుణ్ణి ఎలా స్తుతించాలనిపించింది నీకు? ఈ ఒక్క విషయంలో దేవుణ్ణి నిందించవచ్చు కదా అంటాడు సైతాన్ గడు పక్క నుంచి. అప్పుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఏం బాధపడదు సైతానా, నా దేవుడు రొట్టు ముక్కలో నాకు సిద్ధపరిచి ఉంచాడు, నా కడుపు నిండుతుంది, అది దేవుడు చేసిన సహాయం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను ఎవరు ముట్టుకోక్కర్లేదు. కుక్కలు వచ్చి నా కురుపులు నాకుతుంటే సవాదిగా ఉంటుంది, నిద్రట్టేస్తుంది. ఇది దేవుడు నా ఎడలో చూపినటువంటి మహా గొప్ప కృప. అందుకు దేవునికి స్తోత్రం. సైతాన్ గాడు ఉంటాడా పోతాడా? నేను తోక ముడుచుకుని వెళ్ళిపోవలసిందే ఆడి. మనం ఏంటంటే సైతాన్ నిజమే కదా, నా పరిస్థితి ఇలాగైపోయింది, దేవుడే కనుక ఉన్నాడా, ఉంటే చూస్తున్నాడా, కళ్ళు మూసుకున్నాడా, కవిత్వాలు వస్తూ ఉంటాయి మనకి. ఎలా బ్రతికాడు దరిద్రుడు? దేవుని మాట, ప్రతి మాట వల్ల నీ లోకంలో బతికేసాడండి. మనమైతే ఒక్క క్షణం బ్రతకలేమండి. అందుకేనండి అబ్రహాము రొమ్మున అనుకున్నాడండి. అందుకేనండి ఎక్కడ అనుకున్నాడండి?
అబ్రహాము రొమ్మున అనుకున్నాడండి. పరలోకపు గవిని చూడడానికి కూడా మనకు అసలు అర్హత ఉందో లేదో దీన్ని బట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏదన్నా లేకపోతే ఎంత బాధపడిపోతామో కదా. నిజమే, ఖచ్చితంగా. ఏమీ లేని వాళ్ళ వైపు చూడం, అన్నీ ఉన్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటాం. ఏమీ లేని వాళ్ళ వైపు చూస్తే దేవుడు స్తుతించాలని మనసు వస్తుంది. అన్నీ ఉన్న వాళ్ళ వైపు చూస్తే నా బతుకుందలే ప్రభువా అన్నట్టు దిప్పుతూ ప్రార్థన చేసే పరిస్థితి వస్తుంది మనకి. ఎవరిని చూద్దాం? దేవుని కృపను చూద్దాం. ఇంతకు మునుపు మన బ్రతుకును చూద్దాం, మన స్థితిగతులను చూద్దాం. ఇప్పుడు చెప్పండి, మనుష్యుడు రొట్టె వలనేనా? మీరే చెప్పాలి. ఇప్పుడు దేని వలన బ్రతుకుతాడు? మాట వలన బ్రతుకుతాడు. అలాగని రొట్లు ఏమీ ఆహారం లేకుండా బతికేశాడా? చెప్పండి మరి. ఆహారం లేకుండా బతికేశాడా? ఆహారాన్ని కూడా దేవుడు ఏదో విధంగా ఇస్తే దాన్ని కూడా స్తుతించి తిన్నాడండి. పెంట మీద ఏరుకున్న ముక్కలతో స్తుతించి తిన్నాడండి. పెంట కనబడితేనే అన్నం తినమ్మా. అలాంటిది దానిలో కూడా దేవుని వెతుక్కున్నాడండి. దేవుని కనికరాన్ని వెతుక్కున్నాడండి, కృపను వెతుక్కున్నాడండి, దయను వెతుక్కున్నాడండి, ప్రేమను వెతుక్కున్నాడండి, సహాయాన్ని వెతుక్కున్నాడండి. లాజరు చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చాయి. 4 మనుషులు కూడా లేరండి. అతన్ని సమాధి చేయడానికి 4 మనుషులు కూడా, అతన్ని పాడెత్తడానికి 4 మనుషులు కూడా లేరు. అయినను ఈ లోకపు యాత్ర ముగించేసి కొన్నాడు. చివరికి పరలోకములో అస్సలు సిసలైనటువంటి రాజ టీవీతో బ్రతుకుతాడండి లాజరు. ఏది ముఖ్యం? అదే ముఖ్యం మనకి. అందుకే అబ్రహాం అన్నవాడు కానీ తన జీవితంలో అటువంటి పరిస్థితి వచ్చినా కూడా దేవుణ్ణి నిందించాడా? ఒక దండం పెట్టేసి వదిలేశాడా దేవుణ్ణి? అబ్రహాము, దేవుడా ఎంతవరకు నిన్ను వెంబడించాను, ఇక ముందు వెంబడించలేను. ఎందుకంటే ఇంత సాహసోపేతమైనటువంటి కార్యము నేను చేయలేను. నన్ను బలిగా తీసుకుంటావు తీసుకో, నా కొడుకుని బలిగా తీసుకుంటాను అన్నావు కదా, ఈ విషయం మాత్రం నేను సహించలేను. నిన్ను విడిచన్నా వెళ్ళిపోవాలి, నువ్వు మాట అన్నా మార్చుకోవాలి అన్నాడా? అనలేదు. ఇంకొక విషయాన్ని నేను మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. ఇప్పుడు చూడండి, అన్నీ ఉన్నాయండి యోబుకి. భార్య ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఘనత ఉంది, మెప్పు ఉంది, మర్యాదలు ఉన్నాయి. నానబడిన వాళ్ళందరూ చుట్టూరు తిరుగుతూ ఉన్నారు. బంధువులు అందరూ ఆయన దగ్గరే ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బలం ఉంది, బలగం ఉంది. ఆయనకి లేనిదంటూ ఏది లేదు. ఆయనకు అన్నీ ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. అసలు దేవుని వలన ఆయనకు అన్నీ వచ్చాయి. దేవుని వలనే ఆయనకి అన్నీ వచ్చాయి. దేవుని వలనే ఆయన ఉనికిని చలనాన్ని కలిగి ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆయనకి ఏమైతే ఉందో అన్ని కోల్పోయాడు. ఎంటైర్ శూన్యమైపోయాడు. ఒక జీరోగాని మిగిలిపోయాడు. అన్నీ పోయినాయి. కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, మర్యాద కూడా పోయింది, గౌరవం పోయింది. అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు, బంధుమిత్రాదులు విడిచి వెళ్ళిపోయారు. ఏకాకిగా మిగిలిపోయాడు. అన్నీ ఇచ్చింది దేవుడు. ఈ రోజున అన్నీ పోయిన తర్వాత అన్నీ ఇచ్చిన దేవా అన్నీ ఎందుకు పోయాయి? నిన్ను ఎంతగా నేను సేవిస్తున్నాను, ఎంత భయభక్తులు శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాను. ఉదయకాలము లేచినది మొదలుకొని సాయంత్రం అయ్యేంత వరకు నీ ధ్యాసతో ఉన్నాను. నా పిల్లలు పాపం చేయకూడదని, నా పిల్లలు దూషించకూడదని, నిన్ను నిందించకూడదని నేను వాళ్ళ పక్షంగా ప్రార్థన చేసే అనుభవంలో, బలులు అర్పించే అనుభవంలో, నా మట్టుకు నేను నా కుటుంబ పక్షంగా ఏ విషయంలో నేను పాపం చేశాను నిలదీశాడా? నీ దేవుడైన యెహోవాను నిందింపవద్దనే మాటతో బ్రతికాడండి. ఈ రోజుల్లో మనకు అంత కష్టం వచ్చి పడిపోదు, కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడు ఉన్నాడా, వాళ్ళే బాగున్నారు, మేము ఎలాగున్నాం. ఖచ్చితంగా అనని వాళ్ళంటే ఎవరు లేరండి. ఫ్లోలో అనేస్తారు కొంతమంది. ఆ తర్వాత మళ్ళీ ఆ దేవుడే కదా దిక్కు. మళ్ళీ పశ్చాత్తాపం అనడం ఎందుకు, బుద్ధి బయట పెట్టుకోవడం ఎందుకు, పశ్చాత్తాపం అనడం ఎందుకు? దేవుడి దగ్గర కుదరదండి. దేవుని వాక్యం మారదండి, నియమం మారదు, కట్టడం మారదు, ఆజ్ఞ మారదు. దేవుడిని నిందించకూడదు అంతే. ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎంత ప్రతికూలత వచ్చినా. ఈ ప్రతికూలత దేవునికి అనుసరగల్లో లేదా? దేవుడి వలన జరిగిందని యోబుకు తెలియదా? ఆ దేవుడే ఇచ్చాడు, ఆ దేవుడే తీసుకుపోయాడు. ఆ దేవునికి స్తుతి కలుగును గాక. ఇదండి బ్రతకడం, ఇదండి బ్రతకడం.
ఎలా బ్రతికాడు? నా దేవుడైన యెహోవా నిందింపకూడదు. ఎప్పుడు? ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నిందింపకూడదు. ఇప్పుడు నాకు ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, అయినను నా దేవుడైన యెహోవాని నిందింపకూడదని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్న మాటను మీరు నేను బ్రతకను. ఏం చేశాడు? స్తుతించాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ తర్వాత భార్య వచ్చి, ఇంకనూ యథార్థతను వదలకుందువా? అన్నీ అయిపోయినాయి, ఇప్పుడేమో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా కురుపులతో మొత్తబడ్డావు, అదెంతో బాధ కలిగిస్తుంది, చూడలేకపోతున్నావు. అయ్యా, నీ స్థితి చూడలేకపోతున్నావు, పని చేయి, దేవుని దూషించే, నువ్వు మరణమైపో అను. ఫ్లోలో ఏమన్నా నిజాడా? నిజమేనే అన్నాడా? అవునే అన్నాడా? అలాగే అనిపిస్తుంది అన్నాడా? ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు. యెహోవా వలన మనం మేరేనా కీడు అనుభవించతగదా. నోటి మాట ద్వారా కూడా యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడని అనలేదు. దేవుడు వదిలాడా? దేనివల్ల బతికాడు? అన్నీ ఉన్నాయి, అన్నీ కోల్పోయాడు, చచ్చిపోయాడా? ఈ రోజుల్లో ఏదైనా జరుగుతుంటే క్రైస్తవులు అన్యుల కొరనే మాట్లాడతాను, నేను చచ్చిపోతాను, ఏమైపోతా? నరకం పోతా, పోతాను అంటే నరకం వల్ల పరలోకం మీద అంత అవగాహన నీకు, అంటే దేవుడు అంటే అంత అవగాహన నీకు. దేవుడు అంటే అంత అవగాహన. ఏదైనా వచ్చిందంటే చచ్చిపోవాలనుకున్నానండి, ఇలాగ అయిపోవాలనుకున్నానండి, బుర్ర బద్దలు కొట్టేసుకోవాలనుకున్నానండి. నువ్వు దేవుని వాక్యం వల్ల బతికితే అటువంటి పరిస్థితులు నీకు దాపురించవు. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, బలపరుస్తుంది, శ్రమలో నిన్ను కృంగకుండా నిలబెడుతుంది. శ్రమలో నీవు కృంగిన ఎడల చేతకాని దానవు, చేతకాని వాడవు, చేతకాని దానిగా చేతకాని వాడిగా చేసేది సాతానుడు, దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం నిన్ను అనుక్షణము బలపరుస్తుంది. నీవు దేవుని వాక్యంతో బ్రతకాలి. ఇది నియమం, ఇది కట్టడ, ఇదే నిబంధన. చూడండి, అన్నీ ఉన్నాయి, అన్నీ పోయాయి. బ్రతికాడా? బ్రతకలేదా? చచ్చిపోయాడా? ఎలా బ్రతికాడు? స్తుతించుకుంటూ బ్రతికాడు, దేవుణ్ణి చూసుకుంటూ బ్రతికాడు. ఏమీ లేకపోయినా ఒక్కసారి ఇమేజ్ చేసుకోండి అమ్మా, నీళ్ళు లేకపోతేనే మనకి ఎంత కష్టమో. ట్యాంకులో నీళ్ళు అయిపోతే, మేము అందరం ట్యాంకులో నీళ్ళు అయిపోతే గిరగిర తిరిగేస్తుంది ఏంటి తల, ఆ నీళ్ళు వచ్చే వరకు గుంట నక్కల్లాగా కాల్చుకోవడం, ఇంకా వేరే ఆప్షన్ ఏముండదు కదా. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య ఈలోపు ఏదన్నా ఏ ప్రార్థన అయితే ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఈలోపు ఎవరన్నా చుట్టాలు వచ్చారంటే అది ఇంకా తారస్థాయికి వెళ్ళిపోతుంటుంది. మరి భోజనాలు ఏమి ఉండి పెట్టాలి కదా, నీళ్ళే లేవు, పరుగు పోద్ది. ఏమా ఏమి కనీసం నీళ్ళు లేకపోతేనే కాళ్ళు తొక్కేసుకుని తల గిరగిర తిరిగిపోయి మన వల్ల అవదు. ఈ 2000 రూపాయలు ఎక్కడో దాచాం, అది కనబడదు. కనబడైపోయేటప్పటికి ఇంకా ఉన్న పనులన్నీ పక్కనెట్టేసి ఆఖరికి ప్రార్థన తర్వాత చూద్దాం కానీ ముందు ఈ 2000 రూపాయలు. అలాగా లేని వాళ్ళు ఆత్మీయులు, అలాగ ఉన్నవాళ్ళు క్రైస్తవులు. కానీ ఉన్నదంతా పోయిందండి అసలు ఇప్పుడు మనకు బైక్ ఉంటుందండి, బైక్తో మనకి ఏం తెలియదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. తీరా దాని గురించి మనకు తెలియదు. అంటే చక్కగా ఎక్కడికైనా వెళ్ళాలంటే బైక్ తీసుకోవడం, వెళ్ళిపోవడం, పెట్రోల్ వేయించుకోవడం. ఒక్కసారిగా బైక్ ఖరాబ్ అయిందనుకో, పాడైపోయిందనుకో, అప్పుడు వస్తుంది, అబ్బా బైక్ ఉంటే అంచక్క ఇలాగే వెళ్ళిపోయేవాళ్ళు, అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. మానేసుకోవాల్సి వస్తుంది. తెలుసా మీకు? ఎవరిని అడిగినా కూడా ఎవరు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా ఉంటుంది అప్పుడు బైక్ విలువ మనకు తెలుస్తుంది. అయ్యో మనకు కూడా ఇలా ఉంటే వెళ్ళిపోతుంది కదా, అలాగే. మరి నాకు తెలియక అడుగుతాను, ఒక్క బిడ్డ పోలేదు, మొత్తం కడుపును పుట్టిన వాళ్ళు అందరూ పోయారు. ఆస్తి కొంచెం డ్యామేజ్ అవ్వలేదు, మొత్తం ఉన్న ఆస్తి అంతా పోయింది. పనోళ్ళందరూ చచ్చిపోయారు, మిగతా వాళ్ళందరూ విడిచిపోయారు. బంధువులు, బాబాయ్, అంకుల్, ఇలాంటి వాళ్ళు అందరూనే మళ్ళీ వస్తానున్నా వెళ్ళిపోయారు. మరి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత బుర్ర పనిచేద్దా, పిచ్చోడు అయిపోతాడు. తెలుసా, మొన్న యూట్యూబ్లో చూశాను నేను, ఒక బాబు, ఒక తల్లి, ఆ బాబు బర్త్డే,
అనుకోకుండా యాక్సిడెంట్లో బాబు చచ్చిపోయాడు. ఈ మెంటలెక్కిపోయింది. చూసే ఉంటారు మీరు. మెంటలెక్కిపోయి అంటది, మా బాబు చచ్చిపోయాడు అంటారేంటి? కేకులు పంచి పెడుతున్నాడు, అదిగో బిస్కెట్లు పంచి పెడుతున్నాడు. బర్త్డే అండి మా అబ్బాయిది, చచ్చిపోయాడు అంటారేంటి పోలీసులు అన్నారు. ఖరాబ్ అయిపోయింది బుర్ర. అంటే కన్నబిడ్డ ఒక్కడో యాక్సిడెంట్లో చచ్చిపోతేనే ఆవిడ బుర్ర అంతా ఖరాబ్ అయిపోతే, ఒక్కసారి ఆలోచించండి. మనం చిన్నప్పటి నుంచి యోబుని చదివేసుకోవడం, ఆహా యోబు స్తుతించాడు, ఓహో యోబు భయభక్తులు అనుకోవడమే కానీ ఒక్కసారి ధ్యానించుకుందాం. ఇలాంటి ఖరాబ్ అవదా? ఏమైనా శుభవర్తమానాలా? నానా 4 ఎకరాలు సేమ్ నేను కొనేసానని పెద్ద కొడుకు, అమ్మ లండన్లో పెద్ద జాబ్ వచ్చేసిందని చిన్న కూతురు, 1 by 1 ఫోన్ చేస్తే అవసరమైతే అలాంటప్పుడు కూడా శ్వాస ఆడదు కొంతమందికి, ఆనందంలో కూడా చెప్తున్నాను. అలాంటిది పక్కన, ఏమండి మొత్తం ఇల్లంతా పడిపోయిందండి మీ పిల్లల మీద, మొత్తం అందరూ చచ్చిపోయారండి ఒకడు. వాడు మాట నోట్లో ఉండగానే ఇంకొకడు వచ్చి, ఏమండి మొత్తం ఆస్తి అంతటిని కూడా ఎత్తుకెళ్ళిపోయారండి అని ఒకడు, ఏమండి ఆస్తిని కాల్ చేశారండి అని ఒకడు, మన పనులందరినీ చంపేశారండి అని ఒకడు. ఒక్కదాని మీద ఒకటి, దెబ్బ మీద దెబ్బ కొడితేనే లేగలేవు నువ్వు. అలాంటిది దెబ్బ మీద దెబ్బ, మానసికమైన క్షోభ 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 క్షోభ. ఏం చేశాడు? బట్టలు చింపుకున్నాడండి, బూడిద పోసుకున్నాడండి, తల అంతటిని కూడా పట్టుకుని యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. స్టడీలో ఉన్నాడు. ఖరాబ్ అయిందా బుర్ర? వాక్యం మీద ఆధారపడితే ఖరాబ్ అవదండి బుర్ర. వాక్యం బ్రతికిస్తుందండి, బాధలలో నెమ్మదిని కలుగు చేస్తుందండి. ఎందుకు? నిరీక్షణ. కోల్పోయినవన్నీ ఇస్తాడు నా దేవుడా. అబ్రహాం ఏమనుకున్నాడు? మృతుడైపోతే ఏమైంది, మృతుడిని సజీవుడిగా చేస్తాడు నా దేవుడు. చదివామా? సజీవుడిగా ఉన్నాడా కొడుకు? ఉన్నాడా? యేసుప్రభు ఏమనుకున్నాడా? ఆకలి అయితే ఆకలి, సమస్యలు పోతే సమస్యలు పోతాయి. ఏమైంది? ఏమొచ్చాయి? దేవదూతలు వచ్చాయి. ఆకలి తీరిందా? మహిమ వచ్చిందా? అదృశ్య సహాయం వచ్చిందా? అబ్రహాముకి వచ్చిందా? ఇప్పుడు ఎవరు? మరి దేవుని వాక్యాన్ని బట్టి ఈయనకి రావాలా? వచ్చిందా రాలేదా? మరి వాక్యం సత్యమా కాదా? వాక్యమును బట్టి బ్రతికడలేదా? దేవునికి మహిమ కలిగినగా. ఎలా వచ్చిందో తెలుసా? పిల్లలందరూ మరలా పుట్టేశారండి. అద్భుతం ఏంటంటే, యోబు కుమార్తెలు అంత సౌందర్య రాసులు దేశములోనే లేరంట. అయ్యి బాబా యోబు గారికి ఇంకెంత. మామూలుగా ఒక అమ్మాయి అందంగా ఉంటేనే అండి ఆ అమ్మాయి వాళ్ళు పిల్లండి బాబు అని చెప్పుకుంటారు. ఇప్పుడు యోబు కుమార్తెలంత సౌందర్య రాజు దేశంలోనే లేకపోతే, ఓ మాట చెప్పనా, రాజులందరూ కూడా యోబు కుమార్తెలంత సౌందర్య రాజులంట. వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని వస్తారు. మీకేమో అంటాడు. ఎందుకు? వాక్యాన్ని బట్టి. మళ్ళా గదిరేసుకుని వెళ్ళిపోతాడా? అక్కడ కూడా వాక్యక్రమం, ఎక్కడైనా వాక్యక్రమం. వాక్యంతో బ్రతకాలి. ప్రతి ఒక్కరు ఎక్కడైనా వాక్యంతో బ్రతకాలి. వాక్య పరిధిలో నుండి తప్పిపోకూడదండి. మనకు అనుకూలతలు వచ్చినా కూడా దానిని దేవుని వాక్యాన్ని బట్టి ప్రతికూలతగా చేసుకోవాలి. అది దేవుని వాక్యం. ఇప్పుడు చూడండి, కోల్పోయినదంతా కూడా దేవుడు యోబుకు 2 అంతలుగా ఇచ్చాడు. బంధువులందరూ తిరిగి వచ్చారు, రక్త సంబంధికులందరూ తిరిగి వచ్చారు, చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్ళా పుట్టారు. పూర్వపు వైభవము మించినటువంటి వైభవాన్ని దేవుడు ఇచ్చాడు. అది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని కొరకు నష్టముగా ఎంచుకున్నాడు పౌలు సమస్తాన్ని. దానికోసం అయ్య బాబు వదిలేశాను, ఆస్తి వదిలేశాను, అది వదిలేశాను, నాన్న వాళ్ళు వదిలేశాను, ఎంత సేవ చేస్తున్నాను బాబోయ్, ఈ దేవుడి కోసం అంత వదలాలని ఎప్పుడైనా బాధపడ్డా? మీ ఎదుటన మేము ఎప్పుడైనా బాధపడ్డామా? ఈ రోజున దేవుడు మమ్మల్ని కానీ వాక్యములో ఉన్న వాళ్ళని కానీ నిలబెట్టాడా? నిలబెట్టలేదా? వాక్యాన్ని నమ్ముకున్న దేవుని బిడ్డను నిలబెట్టాడు? నిలబెట్టలేదా? ఇప్పుడు చెప్పండి, మనుష్యుడు శరీర సంబంధమైన వాటి వలన బ్రతకడు కానీ ఆత్మ సంబంధమైన వాటి వలన నిరీక్షణతో విశ్వాసంతో బ్రతుకుతాడు. హల్లెలూయా. చివరికి మనకు వచ్చేదేంటి? ఆత్మ సంబంధమైన పర సంబంధమైన దేవుని వలన కలిగే వాటి వలన బ్రతుకుతాం. హల్లెలూయా. బ్రతికిస్తాడు దేవుడు. తిండి లేదండి ఎవరికి? ఒక తల్లి వృద్ధాప్య దశలో ఉన్న తల్లికి తిండి లేదు. అద్భుతం ఎవరు చేశారు? దేని వలన అద్భుతం జరిగింది? దేవుడు మాట్లాడినటువంటి మాట
ఏలియా ద్వారా పలకబడితే ఆ మాటకు ప్రతికూలతలో విధేయత చూపిస్తే అద్భుతం జరిగింది. ఈ రోజున శరీర సంబంధంగా నీకు ఎన్ని పరిస్థితులు ఉండొచ్చు, శరీర సంబంధంగా నీకు మానసికమైన ఒత్తిళ్ళు ఉండొచ్చు, శరీర సంబంధంగా నీకు కొదువులు ఉండొచ్చు, నీకు కొరతలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు సుడిగుండము నీ చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు. ఆ శరీర సంబంధమైన వాటికి నువ్వు టెమటయి నీ సొంత ఆలోచన, నీ సొంత నిర్ణయం, నీ సొంత ఊహ ఉద్దేశ్యము, లేదా దేవుణ్ణి నిందించడం, దేవుడు ఏం చేశాడు అంటే నీ పరిస్థితులు ఎన్నటెన్నటికి మారవు, ఇంకా దిగజారిపోతావు. కానీ అదే పరిస్థితిలో, అదే కష్టములో, అదే లేమిలో, అదే స్థితిలో నీవు దేవుని వాక్యాన్ని దృష్టిస్తే ఆ వాక్యం నీ చుట్టూ తిరుగుతున్న సమస్తాన్ని కూడా పటాపంచలు చేసి అదృశ్యమైనటువంటి దేవుడు ద్వారా అద్భుత సహాయాన్ని నీకు ఇస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుత సహాయం నీకు ఇస్తుంది. లేకపోతే నీవు క్రైస్తవుడువా, నీవు ఆత్మీయుడిగా జీవించకపోతే, ఆత్మ సంబంధంగా బ్రతకపోతే భ్రష్టుడు అయిపోతావు. జాగ్రత్తగా మీకు అర్థం అవ్వడానికి ఒక 2 దృష్టాంతాలు మీ ముందు పెట్టి నేను మీకు అర్థం కావడానికి, ఇంకా అర్థం కావడానికి చూడండి. యాషావు ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఉన్నాడా యాషావు? యాషావుకి దేవుడు జ్యేష్ఠత్వం అనేటువంటి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి కృపను ఇచ్చాడు. అది ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఒకరోజు పొలంలోనికి వెళ్ళాడు. పొలంలో బాగా అలిసిపోయాడు. మన అందరికీ తెలుసు కదా, మనం పని చేసిన అలిసిపోతాం కదా, అలాగే పొలాల్లో కూడా మగోళ్ళు అలిసిపోతారు. అందుకే రాగానే టీ పెట్టి ఇవ్వాలి కదా. అలాగా అలిసిపోయి వచ్చాడు. అలిసిపోయి వచ్చి ఎర్రెర్రగా కనబడుతుందంట చిక్కుడుగా కూర. అంటే ఒక విషయం, ఎరుపు అనేది అతనికి చాలా ఇష్టం అనుకో. కొంత ఎరుపు అనేది అట్రాక్ట్ చేసేద్దాం మనల్ని, తెలుసా. ఇప్పుడు ఉపవాసంతో ఉన్నామండి, మన దగ్గర ఏదన్నా ఒక అద్భుతమైన ఎర్రెర్రగా చికెన్ కబాబ్ కనబడింది అనుకో, తినేస్తావు నువ్వు? మాట చెప్పు నాకు, ఇప్పుడు చెప్పు. తినేస్తావు నువ్వు? తినేస్తావు. ఎందుకు తినవు? ఉపవాసంలో ఉన్నావు కాబట్టి తినకూడదని తెలుసు కదా. ఇప్పుడు ఉపవాసం భగ్నం అయిపోద్ది కదా. అప్పుడు దాని అర్థం ఏంటంటే, ఏటో ఆత్మ సంబంధంగా దేవుడి కొరకు పొద్దు నుంచి ఇప్పుడు వరకు కూడా 2-1 గంట వరకు కూడా చక్కగా కట్టుకున్నాను. తీరా చికెన్ కబాబ్ పెట్టేటోడికి తినేయాలని అనిపించింది, తినేసాను అన్నావనుకో, చూసేవాళ్ళు మేము కూడా అనుకుంటాం, చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుకుంటారు. ఇంకెప్పుడు కూడా నీ మీద ఒక ముద్ర పడిపోద్ది. నువ్వు తినలేదంటే ఏంటి? నీ ఉపవాసాన్ని భగ్నం చేసుకోకూడదని ఒక నిష్ఠ ఉంది నీకు. జాగ్రత్తగా వినండి. ఒక నిష్ఠ ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక పట్టుదల ఉంది. ఏంటి? ఇది ఆత్మ సంబంధమైంది. తర్వాత తింటాం, లేకపోతే 2 రోజులు ఉపవాసంలో ఉన్నామా, అయినా పర్వాలేదు, ఎల్లుండి వండుకుంటాం తెచ్చుకొని అనుకుంటే టెంప్ట్ అవ్వలేనట్టు. అంతేగాని తినేస్తే టెంప్ట్ అయిపోయినట్టు కదా. సరే, ఇప్పుడు ఈయన చిక్కుడిగా కూర ఎర్రగా వండుకునేటప్పటికీ ఈయన తినాలనుకుని తమ్ముడిని అన్నాడు, ఒరే యాకోబా, ఎర్రగా నువ్వు వండుకున్న కలగూర వంటకం చాలా బాగుందిరా, చూస్తుంటేనే తినేయాలనిపించేస్తుంది, నాకు పెట్టవా, చాలా అలసిపోయి ఉన్నాను అన్నాడు. వాడు అసలు మోసగాడు. ఎవరు? చూడండి, అపవాది మోసగాడు, వాడు దుష్టుడు. ఎవరిని మోసం చేద్దామా అని గర్జించు సింహంలో తిరుగుతాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి సాతాను డైరెక్ట్గా వచ్చాడు. ఎందుకు? మోసగించి పరిధిలో నుండి తప్పించడానికి. కానీ మోసపోయాడా యేసుప్రభు? యాకోబు పత్రికలో రాయబడింది, మోసపోకుడి. మీరు అసలు మోసపోకండి. మనకు కూడా సామెత తెలుసు కదా, మోసపోయే వాళ్ళు ఉంటే మోసపరిచేవాళ్ళు 100 మంది ఏంటండి, 190 మంది లేస్తారని అంటామా లేదా మనం? అంటే మోసగింపబడేవాళ్ళు ఉంటే, ఇప్పుడు సైతాన్ని కూడా మనం మోసగించాలంటే అంటే మనం అల్లటప్ప కనబడ్డాం అనమాట. వాడికి ఇది వీడు పడిపోద్ది, ఈయన పడిపోతాడు అంటే ఏంటి? మోసగించేలాగా. అంటే ఇప్పుడు యాకోబు ఎవరంట? మోసగాడు. యాకోబు ఎక్కడ కన్నేసాడు? ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వం మీద. ఇటు కలగూర వంటకం పెడితే ఏదన్నా అడగాలి, అన్నయ్య పోనీ అది ఇస్తావా, ఇది ఇస్తావా, అయితే నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయేలాగా నేనుంటే జ్యేష్ఠత్వం అంటావు, అదేనా పెద్ద ఇదేంటి జ్యేష్ఠత్వం, తీసేసుకో
అన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చికెన్ కబాబ్ పీస్ వస్తేనే ఆఫ్టర్ ఆల్ ఇదేవి నీకు కృపావరము కాదు, మరి ఏదే కాదు, నువ్వు దేవుడి కోసం నిష్టతో సంకల్పంతో ఉన్నావు. చికెన్ కబాబ్ దగ్గర పెడితే నువ్వు తృణీకరించావు. ఇదేం పెద్ద విషయం కాదు. అలాంటిది జ్యేష్ఠత్వం అనే హక్కు అంటే మాట్లాడుకుంటున్నారా? ఆత్మ సంబంధమైనటువంటి కృపతో కూడినది. అలాంటిది మన యాషవ్ గారికి రెండు పక్క పక్కన పెడితే చిక్కుడుగా ఎర్రెర్రను కూరే తక్కిట్లో బరువైపోయింది, తేలిపోయింది. ఏది? దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైనది తేలిపోయింది. ఒక మాట చెప్పనా, ఆత్మ సంబంధమైన విషయాల్లో చావడానికి తెగించారండి భక్తులు. ఆత్మీయతను కోల్పోకుండా ఆత్మీయతను కాపాడుకోవడానికి శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుందాం అనుకుని వెళ్ళిపోయారండి భక్తులు. సింహాల పాలు చేసుకోవడానికి వెళ్ళిపోయారండి భక్తులు. రాళ్లతో కొట్టబడ్డారండి భక్తులు, కర్రలతో కొట్టించుకున్నారండి భక్తులు. కుక్కను ఈడ్చుకెళ్ళిపోయినట్టుగా ఈడ్చుకెళ్ళిపోతున్న ఆత్మీయతను కోల్పోకూడదని మరణానికి ఎదురొడ్డి నిలబడ్డారండి భక్తులు. హల్లెలూయా. కానీ వీడు యాషావు ఏం చేశాడు? పూట కూటు కొరకు దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్న భ్రష్టుడు వంటి వ్యభిచారిని అనబడేటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి వాడు యాషావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటు కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకు ఆత్మ సంబంధమైన స్థితిగతులను తాకట్టు పెట్టినటువంటి భ్రష్టుడు యాషావు. చూడండి, శరీర సంబంధమైన తిండి కోసం ఆత్మ సంబంధమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడని రాయబడింది ఇక్కడ. దేవుని దృష్టిలో అది ఎంత ఘోర పాపం అయిపోయిందో. అదే వాక్యాన్ని బట్టి బ్రతికితే ఏం చేద్దాడు యాషావు? ఏంట్రా మోసగాడ, నీ పేరే మోసం, ఎప్పుడు చూసినా ఏదో సంచలనాత్మకంగానే చేస్తూ ఉంటాం, నేను నా జ్యేష్ఠత్వ హక్కులు ఇవ్వడం ఏంటి, ఎలాగోలా బ్రతుకుతా, సమస్యలు పడిపోయిన స్తోత్రం అని అందుడా అన్నవాళ్ళు లేరా వాక్యంలో? మీరు కూడా కబాబ్ తినలేదు కదా, మరి లేరా? మనం లేమా? మరి మనకంటే గొప్పవాడా భ్రష్టుడా? దేవుడు అన్నాడు, పరలోకపు అంచును కూడా చూడడానికి ఏం లేదు. మళ్ళీ పైగా ఎవడంట? అబ్రహాం యొక్క మనవడంట, యాకోబు యొక్క అన్నయ్య అంట, ఇంకా ఇస్సాకు గారి యొక్క ప్రథమ సంతానం అంట. చూసారండి, మన బ్రతుకులో దేవుని వాక్యం మీద ఆధారపడితేనే మనము గనులు అనబడతాం. ఈ లోకములో ఆ ఘనతను దేవుని నిమిత్తం కాలదన్నుకుంటే మనకిచ్చే ఘనత ఘనంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యం మనకు తెలియాలి, పరిధులు నిలబడాలనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. సైతానుడు మోసగిస్తాడు, మోసపోవడానికి మనం ఏమన్నా పనికి మనలువా? సామెత ఉందా? మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు బోడు మంది ఉంటారు. ఇప్పుడు సైతాను కూడా మనం మోసం చేస్తాడంటే మనల్ని ఎలా అంచనేసాడు? ఇది మోసపోద్ది, ఈడు మోసపోతాడు, అది ఆవిడి కదా. ఎంత ఈజీగా మోసపోయాడండి. అందుకే యాషావు అక్కడికి వెళ్ళి, ఈ యాకోబు 2 మారులు నన్ను మోసం చేశాడు, ఈ యాకోబు అని పేరు బాగా తగింది అంటాడు వాక్యంలో. వాడు మోసగాడు, మోసం చేస్తాడు, నువ్వెందుకు మోసపోవాలి? లాగేసుకున్నాడా యాకోబు ఏమన్నా? తాకట్టు పెట్టేసి అమ్మేసుకుని శరీర సంబంధమైన దాని కొరకు ఆత్మ సంబంధమైన దాన్ని తాకట్టు పెట్టేసుకుని అమ్మేసు కూర తిన్నాం, అన్నం తిన్నాం, ముద్ద తిన్నాం. ఈ రోజున దీన్ని ఎలాగ అన్వయించుకోవాలో తెలుసా? మనం ఆజ్ఞ గొప్పదా? ఆజ్ఞను గైకొనడం గొప్ప? ఆజ్ఞను అతిక్రమించి శరీర సంబంధమైన పరిపాట్ల కొరకు మన పరిపాట్లో మునిగిపోవడం గొప్ప? ఈ రోజుల్లో యాషావు చేసిన చాలా పాపం కింద, చాలా తప్పు కింద మనకు తెలియట్లే, అవునా కాదా? ఇంగ్లీష్లో చెప్పనా? ఎస్ ఆర్ నో? మరి బాగా ఉండండి, నిద్రపోకండి, ఇలాగేలాగా అంటున్నారు అనకండి. చూడండి, యాషావు చేసింది మన అందరం చాలా పొరపాటు చేశాడు. నేనైతే అలా చేయను. యాషావు కాబట్టి, ఆదాము కాబట్టి, హవ్వ కాబట్టి పొరపాట్లో పడిపోయారు, కానీ నన్ను అసలు మోసం చేయలేడు సైతాను గాడు అని అనుకుంటున్నావేమో. ఒకసారి
ఆజ్ఞను ఒక్కొక్కసారి అతిక్రమిస్తున్నా దేనికోసం చెప్పండి? ఉపవాస ప్రార్థనకు రావట్లేదు దేనికోసం చెప్పండి? దేనికోసం? అసలు దేవుని వాక్యం దేనికోసం మనం గైకొనట్లేదు చెప్పనా? దేనికోసం గైకొనట్లేదు లాస్ట్కి దీని అంతా నేను వివరిస్తాను. బిలాము ఉన్నాడు, జాగ్రత్తగా దేనికి గైకొనట్లేదు దేవుని వాక్యాన్ని, దేనికి అనుకూలపరుచుకుంటున్నాం దేవుని వాక్యాన్ని, దేన్ని తృణీకరిస్తున్నామంటే బిలాము ఉన్నాడు. బిలాముకు దేవుడు అద్భుతంగా శాపము ఆశీర్వాదం నోట్లో పెట్టాడు. ఎవరు ఆశీర్వదింపబడాలన్నా ఎవరు శపింపబడాలన్నా ఆయన గారి నోట్లో ఉంది, చేతులు అనకండి, నోట్లో ఉంది. నోట్లో ఉండేటప్పటికి దేవుడి నియమం ఏంటి? దేవుని నియమం ఎప్పుడు మారదని చెప్పాను నేను. దేవుని నియమం ఏంటి? ఇశ్రాయేలీయులు ఆశీర్వదింపబడిన వారు, అది నియమం, మారనిది. అది వాక్యం కావచ్చు, అది వాగ్దానం కావచ్చు, అది ప్రవచనం కావచ్చు, ప్రత్యక్షత కావచ్చు, ఆజ్ఞ కావచ్చు, కట్టడ కావచ్చు, న్యాయ విధి కావచ్చు, నిబంధన కావచ్చు, ఏదని ఇదంతా నిబంధన మారదు, మారందే. ఇప్పుడు ఈయన శపిద్దామని, ఆశీర్వదింపబడిన వాళ్ళని శపిద్దామని వెళుతుంటే దేవుడేమన్నాడు? వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళ నీవు శపించడానికి వీలు లేదు అన్నాడు. ఈయనకి శపిస్తే డబ్బులు వస్తాయి. జాగ్రత్తగా ఆలోచించుకుందాం. అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెడితే ఇతనికి డబ్బులు వస్తాయి, దేవుని నియమాన్ని తప్పిస్తే ఇతనికి డబ్బులు వస్తాయి, దేవుని నియమాన్ని త్రోసేస్తే ఇతనికి డబ్బులు వస్తాయి, దేవుని నియమాన్ని పట్టనట్టుగా ఉంటే ఇతనికి డబ్బులు వస్తాయి. అందుకని అతను దేవుని నియమాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుని నియమం మారదు కదా. అందుకని ఈయన దేవుని నియమం మారదు గనక తనకు తానే మాస్టర్ ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఏమని వేసుకుంటున్నాడంటే, దేవుని నియమం మారదప్ప, కన్నడలో మారదప్ప, అందుకని నువ్వేం చేస్తావంటే నేను ఒక మంచి ప్లాన్ ఇస్తాను. వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు కాబట్టి వాళ్ళు ఎన్నటెన్నటిగా ఆశీర్వదింపబడిన వాళ్ళే, భూమి ఆకాశం గతించిన వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు శాపగ్రస్తులుగా చేస్తేనే నాకు డబ్బులు ఇస్తాం, ఆ నియమం మారిస్తేనే నాకు, ఆ నియమం దేవుడు అంటూ మార్చడం, ఆ నియమం నేనే, ఆ కెపాసిటీ మనకు ఉంది. చెప్పానుగా చాలా సందర్భాల్లో వాక్యంలో దేవుని నియమం మారదో కానీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోగలిగే కెపాసిటీ మనకి ఉంది, అవునా? అందుకని నేను ఏం చేశానంటే నాకు ఆ కెపాసిటీ ఉంది, అందుకని నువ్వేం చేస్తావంటే అందమైనటువంటి వాళ్ళని, అమ్మాయిని పెట్టు, విగ్రహ సంబంధితమైనటువంటి పలహారాలు పెట్టు, నేను వాళ్ళతో తినిపిస్తాను, వాళ్ళతో వ్యభిచారం చేసేలాగా నా ఆలోచన వాళ్ళని ప్రేరేపిస్తుంది. వెంటనే వాళ్ళు ఏమైపోతారు? శపింపబడిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళే, వాళ్ళు దేవుని నియమానికి విరోధముగా చేసినందువలన వారు శాపగ్రస్తులయ్యారు. ఈ రోజున బిలాము దేవుని యొక్క గొప్ప ప్రవక్తే, దేవుని నియమానికి విరోధంగా ఉన్నందువలన అతడు భ్రష్టుడయ్యాడు. ఈ రోజున చెప్పండి, దేవుని వాక్యం మారద్దా? దానిని నీవు అనుకూలంగా చేసుకుంటే ఎవరు భ్రష్టులు అవుతారు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎవరు భ్రష్టులు అవుతారు? భ్రష్టులు అయితే పరలోకం ఉందా? అసలు ఎందుకు వస్తున్నాం మనం దేవుని దగ్గరికి? నియమం మార్చడానికి వస్తున్నామా? నియమం మారదు కాబట్టి అనుకూలంగా మనం చేసుకోవడానికి వస్తే అక్కడ అనుకూలం ఉండదు మనకి. ఈ విషయాలు ఎవరు చెప్పరు, లోతుగా బోధించరు. అందుకే పరలోకం మీద కానీ నరకం మీద కానీ పట్టు. ఇప్పుడు చూడండి, అంత గొప్పోడు ఏం చేసేసాడని భ్రష్టుడు అన్నాడు దేవుడు. యాసావు ఏం చేసేసాడని భ్రష్టుడు అయిపోయాడు? ఒక్క పొరపాటేనా? మరి మనం జాగ్రత్త, భయం పుట్టాలండి. దేవుని వాక్యం అంటే ఆయన భయంకరుడండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మరి బిలాము ఏం చేసేసాడని గాఢాంధకారం భద్రం చేయబడి ఉంది. ఆ నియమం మారదో, ఇతడు ఆ నియమాన్ని అనుకూలంగా, నియమం మారదు కానీ దీన్ని సైతానిగాడు సంబంధించినట్టుగా ఇతను మారాడు. జరిగింది అక్కడ, అందరూ చనిపోయారు, దుర్నీతి వలన కలుగు బహుమానం వచ్చింది. ఇప్పుడు అది సరైనటువంటి ద్రవ్యమా, సరైనటువంటి సంపద, సరైనటువంటి శరీర సంపద కాదు. కానీ దానికోసం అతను ఏం చేశాడు? అనుకూలపరుచుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమం తప్పు. ఆజ్ఞ అతిక్రమిస్తే ఎవడైనా పాపం చేసిన వాడు అవుతాడు. కానీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నారా లేదా? ఎందుకు అతిక్రమిస్తున్నారు చెప్పండి. అసలు భయం ఉంటే అతిక్రమిస్తారా? కడుపులో భయం ఉంటే,
భీకరమైనది దేవుని వాక్యం. అయ్యయ్య ఒక్క పొరపాటుకే యాషావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు. శరీర సంబంధమైన దాని కొరకు ఆత్మ సంబంధమైన దాన్ని తాకట్టిట్టేశాడు అన్నాడు దేవుడు. మరి ఈ రోజున ఆత్మ సంబంధమైన దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుని వాక్యాన్ని వినే పనిలో ఉండాల్సిన 2 గంటల సమయం ఇవ్వాల్సినటువంటి నేను, ఇదంతా నాకు పైన ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన మహిమను అనుగ్రహిస్తుంది. దాని కొరకు నేను ఏం చేస్తున్నాను? శరీర సంబంధమైన దాని కొరకు ఆత్మ సంబంధమైనటువంటి ఈ అమూల్యమైనటువంటి దేవునికి సంబంధించిన ఆజ్ఞను, కట్టడను, న్యాయ విధి అనబడే నిబంధనను మేరతున్నాను. ఎందుకు మేరతున్నావు? యాషావుకు కంటే మనం ఏమైనా గొప్పోళ్ళం కాదా? క్రైస్తవ సమాజం కొరకు నేను మాట్లాడుతున్నాను. అంటే ఒక్క తప్పు చేసినోడి పైన అలాగ అయిపోయింది. మరి మనం ఆజ్ఞలు అతిక్రమించవచ్చా? దేవుడు సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ మరి దేనికి ఇవ్వచ్చా? దేనికి ఇస్తున్నామంటే దేనికి? సంపాదన. 2 గంటలు లేకపోతే ఏమన్నా అయిపోద్దా? అనుకూలంగా లేనివాళ్ళు వేరే విషయం. అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎందుకు పురుకొలుపుకుని రాలేకపోతున్నారు అంటే నిర్లక్ష్యం. చూడండి, మనిషి అన్న తర్వాత తిండి ఉండాలి, బట్ట ఉండాలి, ఇల్లు ఉండాలి, వాకులు ఉండాలి, నానబడినోళ్ళు ఉండాలి. అన్నీ ఉన్నవాడు బ్రతికాడు, అన్నీ కోల్పోయిన బ్రతికాడు. ఏమీ లేకుండా ఉన్నవాడు దేవుడి కొరకు బ్రతికాడు. మరి ఈ రోజున మనం ఎవరి కొరకు బ్రతకాలి? మనల్ని ఏది బ్రతికించాలి? ఏది మన హృదయంలో ఉండాలి? ఏది మన ఊహలో ఉండాలి? ఏది మన ఉద్దేశాల్లో ఉండాలి? ఏది మన తలంపుల్లో ఉండాలి? ఏది మనల్ని నడిపించాలి? ఏది మనల్ని నడిపిస్తుంది? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకు. ఆకలితో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, టెమటైపోలేదు. ఈ రోజున శరీర సంబంధమైనటువంటి పరిస్థితుల విషయంలో సాతానుగాడు నిన్ను శోధించడానికే అలా చేయి, ఇలా చేయి, నువ్వు కష్టంలో ఉన్నావు కదా, నువ్వు ఇరుకులో ఉన్నావు కదా, ఇలా చేస్తే లాభం వస్తుంది, అలా చేస్తే లాభం వస్తుంది, లేకపోతే దేవుని వాక్యానికి దేవుని వాక్యానుసారంగా ఉంటే నీకు ఏం జరగట్లేదు, అలా చేసుకో నీకు మేలు జరుగుతుందని సాతానుగాడు ఆ రోజు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. బిలాముతోనేమో తలంపు ద్వారా, ఊహ ద్వారా మాట్లాడాడు. జాగ్రత్త, ముగించేస్తున్నాను. ఇంకా మాట్లాడాడు. ఒక్కొక్కరితో తలంపులతో మాట్లాడతాడు, ఊహతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. మనకు పరిస్థితి ఏదేమన్నా తేడాగా వచ్చిందంటే దేవుని వాక్యం గుర్తొస్తుందా? పరిస్థితుల్లో మన ఆలోచనలతో మనం సాగుదాం అనుకుంటామా? దేవుని వాక్యం గుర్తు రావాలి పరిస్థితులు. సాతానంట, అపవాదంట యాకోబు పత్రికలో మోసగింపబడద్దు అన్నాడు యాకోబు. సాతానుగాడంట ప్రతి ఒక్కరిని కూడా అదును చూసి మోసం చేయడానికి వస్తాడు. అలాంటప్పుడు మోసంలో పడిపోకుండా ఉండాలంటే మనకి ఏం కావాలి? దేవుని వాక్యం మనకి కావాలి. దేవుని వాక్యంతో మనం బ్రతకాలి. అందుకే భక్తుడు అంటాడు, నేను కూర్చుని ఉన్నాను, పండుకొని ఉన్నాను, మేలుకొని ఉన్నాను, అంతా నీ చిత్తములో ఉండాలి. ఆయన చిత్తం తెలియజేసేది దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం హృదయంలో భద్రపరుచుకోగలగాలి. ఈ రోజున సంఘం అంతా ఎత్తబడదండి. ఏమండి? సంఘం అంతా ఎత్తబడదండి. సంఘంలో కొందరు ఎత్తబడతారండి, కొందరు విడవబడతారండి. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా? విడవబడే గుంపులో ఉన్నావా? నువ్వు భ్రష్టత్వానికి జోగిపోతున్న అనుభవంలో ఉన్నావా? దేవుని చేత బడా నమ్మకమైన నా మంచి బిడ్డ అని అనిపించుకునే పరిస్థితులు ఉన్నావా? తెలియజేసేది కూడా దేవుని వాక్యం. ఒక్కసారి మీరు ధ్యానాంశంలోనికి రండమ్మా. ద్వితీయోపదేశ కాండము చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. చూడండి, ఇక్కడ ఇంతవరకు కూడా మనం ఏం ధ్యానం చేసుకున్న మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట. ఇప్పుడు చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను అనిచి నీకు ఆకలి కలుగు చేసి ఆ విషయంలో నువ్వు గెలిస్తే ఇక్కడ ఆకాశము నుండి
మన్నాను కురిపించినట్టుగా ఆకాశం ఆయన సింహాసనం అనబడే స్థలం గనుక ఆయన యొద్ద నుండి నీకు అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆయన యొద్ద నుండి నీకు అద్భుతం జరుగుతుంది. నీకు సమస్యలు సుడిగుండం వచ్చిందా, నువ్వు వాక్యంలో నిలబడ్డావా, నెక్స్ట్ ఏంటంటే నీకు అద్భుతమే. దీన్ని బట్టి అబ్రహాముకు అద్భుతం జరిగిందా లేదా, యేసు ప్రభుకు జరిగిందా లేదా, ఇంకెవరు, యోబుకు జరిగిందా లేదా, జరిగిందా లేదా, జరుగుతుంది. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, శరీర సంబంధంగా మీకు ఎన్ని పరిస్థితులు వచ్చినా కొంతమంది అంటారు, మా ఊళ్ళే మాకు దూరం అయిపోయారండి అంటారు. దూరం అయిపోయారని మా మానసికమైన క్షోభ ఉంది. అయితే దేవుడు ఏమంటాడు, యోబు జీవితంలో ఏం చేశాడు, దేహి అనుకుంటూ వచ్చేలా చేస్తాడు. అది వాక్యం. మరి ఎవరిని నమ్ముతున్నాను, వెళ్ళిపోయిన వాళ్ళు చూసుకుని ఏడుస్తున్నావా, మరలా పాదాల దగ్గర తీసుకొచ్చే దేవుని వాక్యాన్ని బట్టి నవ్వుతున్నావా? నేను చెప్తున్నాను, నీ నరాల్లో వాక్యం జీర్ణింపబడి ఉండాలి, నీ కండరాల్లో వాక్యం జీర్ణింపబడి ఉండాలి, నీ మూలుగుల్లో వాక్యం జీర్ణింపబడి ఉండాలి. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. ఏ పరిస్థితి నిన్ను కొరంగదీయలేదు, ఏ పరిస్థితి కూడా నిన్ను అతలాకుతలం చేయనివ్వదు. ప్రతి పరిస్థితి ఒక విజయానికి మెట్టు. హల్లెలూయా. నీకు అటువంటి పరిస్థితి వచ్చిందా, వాక్యాన్ని బట్టి నువ్వు ధైర్యంగా ఉన్నావా, ఒక మెట్టు విజయానికి నువ్వు ఎక్కుతున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ రాబోతుంది. ఈ లోకంలో దేవుడు నిన్ను మాదిరిగా నిలబెడతాడు, సాక్షిగా నిలబెడతాడు. శూన్యవాగిద్ద అనుకున్నాం కదా, శూన్యవాగిద్ద నన్న చూడండి, నూరಕ್ಕೆ నూరరಷ್ಟು మాడి. ఈరోజు నా బ్రతుని కోల్పోయాడు యోబు, నూరంతలుగా దేవుడు పొందుకున్నాడు. ఇది వాక్యం అండి, ఇది వాక్యం. ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడో తెలుసా, నీ అనారోగ్య పరిస్థితులు శరీరానికి సంబంధించినవి, భయపడకు. నీ ఆర్థికపరమైన ఇబ్బందులు శరీరానికి సంబంధించినవి, భయపడద్దు. నీ పిల్లలకి కట్టబోయే ఫీజులు శరీరానికి సంబంధించినవి, భయపడద్దు. నువ్వు కోల్పోతున్న ఆస్తిపాస్తులు నీ శరీరానికి సంబంధించినవి, భయపడొద్దు. నీ వాళ్ళని విడిచెళ్ళిపోయారు, శరీరానికి సంబంధించింది, భయపడొద్దు. నీ వాళ్ళు చీ అన్నారు, చూ అన్నారు, ఎందుకు వచ్చిన బ్రతుకు అన్నారు, ఎక్కడికక్కడ నిన్ను నొక్కుతున్నారు, తొక్కుతున్నారు, మాటలతో గాయపరుస్తున్నారు. ఒకడు చెప్తున్నాను, భయపడొద్దు. దేనివల్ల నువ్వు బ్రతకాలి, దేవుని వాక్యం వల్ల బ్రతకాలి. అదే నిన్ను బ్రతికిస్తుంది, నీ తల పైకెత్తుతుంది, నేను సాక్షిగా నిలబెడద్దే. దేవుని మాటలలో సున్నైనను పొల్లైనను ఏనాడైనను తప్పిపోతుంది. మనం బలంగా ఉందాం, మన కుటుంబాలను బలపరుచుకుందాం. హల్లెలూయా. మన కుటుంబాలు ఒకవేళ బలహీనంగా ఉన్నాయేమో, అందుకే కదా దేవుడు వాక్యం కొరకైన ఆరాటం ఏమీ లేదు. కానీ ఇదంతా ఈ లోకానికి పరలోకానికి సంబంధించింది. ఒకవేళ నీ సంపదలు ఈ లోకానికి సంబంధించినవేమో, నీవు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి దేవుని పాదాలే శరణ్యంగా భావిస్తే, అది నీకు ఈ లోకములో మెప్పును, మహిమను, ఘనతను, అష్టైశ్వర్యాలను కలుగు చేసి, నిన్ను అతిశయింపజేసి, నిన్ను మాదిరిగా నిలబెట్టి, చివరకు అనిత్య మహిమలో ఉన్నత స్థానాన్ని ఇవ్వడానికి సామర్థ్యం కలిగినది దేవుని యొక్క వాక్యం. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. దైవజనులు మనల్ని ప్రార్థనలకు నడిపిస్తారు.